గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సారీ. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాకు మ్యాథ్స్ లో 98% మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు కష్టపడి చదివావు, రాసావు. మధ్యలో నాకెందుకో మా థ్యాంక్స్. భలేవాడు అన్నయ్య. నువ్వే గనక గైడ్ చేసి ఉండకపోతే ఇంకా 40-45లోనే ఉండేదాన్ని. వస్తానన్నయ్య, క్లాస్ టైం అయింది. అలాగే అమ్మా. అన్నయ్య, ఈ అన్నయ్య అనే పిలుపుని ఆడపిల్లలు భలే ఉపయోగించుకుంటున్నారు. కరెక్ట్ గురు. అన్నయ్య అనే పిలుపుతో అందరి కళ్ళు గప్పి ఎన్ని రాసక్రీడలైనా ఆడుకోవచ్చు. ఏమే లక్ష్మి? ఏంటమ్మా? మీ నాన్న అన్నయ్య ఇంకా రాలేదా? ఈ రోజు బుధవారం కదా, ఇవాళ రేపు అన్నయ్య కాలేజీ నుండి జిమ్ కెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తాడు కదమ్మా. వాడంటే ఉద్యోగానికి వెళ్ళి అట్నుంచి అటు వ్యాయామానికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది. మీ నాన్నకే వచ్చింది. ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా ఊరంతా బలాదూరు తిరిగి రాజకార్యాలు చక్కబెడుతుంటారు. అవునే, రాజవంశీకుణ్ణి రాజకార్యం చక్కబెడుతున్నాను తప్ప అసలు నా గొప్పతనం నీకెప్పుడు తెలుస్తుంది? ఆగా, వచ్చే బుధవారం నాటికి ఒకనాడు చెయ్యి జారిపోయిన మన జమీందారీ పాత వైభవం మళ్ళీ మన ప్రాంగణంలోకి పునఃప్రవేశించబోతోంది. ఇదిగా వచ్చే వారం మంచి రోజు ఉందో చూడు. ఎందుకు? మన అమ్మాయి మామగారు గత ఏడాది నుంచి ఏడుస్తున్న కట్నాన్ని కట్టగట్టి అతను మొహం మీద కొట్టి ఆ అమ్మాయిని మెట్టినీటికి పంపించడానికి. లాటరీ టికెట్ కొన్నారేంటి? అరే, అసలు పాయింట్ కనిపెట్టే. కొన్నది భూటాన్ లాటరీయే. భూటాన్ మోటార్ షో ఏంటి? బా. కొన్నది బుధవారం నాడు. మోటార్ షో ఏంటి? బా. డ్రా బుధవారం నాడు. మోటార్ షో ఏంటి? బా. ఇవాళ ఏం కూర చేసావమ్మా? బీరకాయ కూర. విన్నావా? బీరకాయ కూర. మోటార్ షో ఏంటి? బా. నో డౌట్. ఇంకా ఏం కూర చేసావమ్మా? తోటకూర పులుసు నాన్న. చెయ్యి చెయ్యి. బీరకాయ, తోటకూర. మా ముత్తాత దివాణంలో పనిచేసే ఆఫ్టర్ ఆల్ తోటమాలి కూడా ఇలాంటి డర్టీ ఫుడ్ తినేవాడు కాదు. ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది. ఏం వాడు జీతం తీసుకురాలేదా? ఇంకా లేదు నాన్న. తీసుకురాడు. ఐ నో దట్ ఫెలో. వీడు చేసే బోర్డు ఉద్యోగానికి ఆలస్యంగా జీతం తీసుకురావడం ఒకటి. అసలు జమీందారీ వంశంలో పుట్టినవాడు ఈ దిక్కుమాల ఉద్యోగం ఎందుకురా అంటే వెండవు. అటెండర్ ఉద్యోగం అట. బార్టెండర్ ఉద్యోగం లాగా చచ్చే నా పరువు తీసేస్తున్నాడు. హీస్ టేకింగ్ అవే మై పరువు. ఏమిటి నాన్న, ఎవరి మీద విసుక్కుంటున్నారు? అబ్బే, ఎవరి మీద ఎందుకు విసుక్కుంటానరా? నా మీద నేను విసుక్కుంటున్నాను రా. ఫర్ చేంజ్ అన్నమాట. అరే, ఏమిట్రా టైర్డ్ గా అలసిపోయినట్టున్నావు? పాపం పొద్దుటనగా ఉద్యోగానికి వెళ్ళావు కదా, చాలా కష్టపడి పనిచేసి ఉంటావు. మరి జీతం ఇచ్చారు. అయినో నువ్వు కష్టపడి పనిచేస్తే ఇవ్వకుండా చేస్తారా? అన్నట్టు ఇందాక నేను వస్తూ ఉంటే మా ముత్తాత దివాణంలో బార్బర్ గా పనిచేసిన ముత్యాలరావు మునిమనోడు కనిపించాడురా. దీనంగా ఫేస్ పెట్టి ఓ 50 రూపీస్ దానంగా ఇవ్వమని అడిగాడు. ఐ హావ్ గివెన్ మై వర్డ్. కనుక ఓ 50 రూపీస్ ఐ కెన్ ఆల్వేస్ టేక్ బ్యాక్ మై వర్డ్. వీలుంటేనే దానం చేయొచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అమ్మా, ఇంటద్ద కిరాణా కొట్టు బాకీ, పాలవాడికి డబ్బులు అన్ని ఇచ్చేసాను. ఇదిగో, ఇది మిగిలింది ఇంటి ఖర్చులో కొంచెం. అమ్మా, అనవసరంగా ఒక్క పైసా కూడా దుబారా చేయడానికి వీల్లేదు. యు ఆర్ రైట్. ఏమే, బార్బర్ మునిమనవడే చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇవ్వకపోతే బాధపడతాడు పాపం. వాడు చెప్పింది వినపడలేదా? ఆహా, ఇచ్చాళ్లే 300, 400. ఏ బుధవారం దాకా ఆగు. బూటుచ్చుకు కొట్టినట్టు బూటానుచ్చుకు కొడతాను. కంగ్రాట్స్ మై డియర్ సుగుణ. ఎందుకు అనుకుంటున్నావా? ఈ వేళ నుంచి నీ అన్నయ్యల లిస్టు పెరిగింది. ఎలాగో చెప్పరా, ఆ ప్రదీప్ గారితో పాటు మేము నలుగురం కూడా ఈ రోజు నుంచి నీ బ్రదర్స్ మీ. 1+4 టోటల్ 5. అలనాటి ద్రౌపదికి 5 మొగుళ్ళు, నీకు 5 అన్నయ్య. ఏమే, నీ అటెండర్ అన్ని కన్నా తీసిపోయావా? నువ్వు వెళ్ళమ్మా. ఎరా, ఆఫ్టర్ ఆల్ అటెండర్ గాడివి మాకే అడ్డొస్తావా? తప్పుడు పనులు చేసి అడ్డగాడిదలకి ఎవరైనా అడ్డం రావచ్చు. వాడితో మాట్లాడరా, 2 లాగించక. ఒరేయ్, ప్రిన్సిపాల్ వస్తున్నాడు రా. వీడి సంగతి తర్వాత చూద్దాం.
భయపడుతున్నావా? అన్నయ్యకు ఉద్యోగం పోయిందా? అవును, నన్ను కొందరు రౌడీ కుర్రాళ్ళు అల్లరి చేస్తుంటే అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాడు. కక్ష కట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చి అన్నయ్యని ఉద్యోగంలోంచి తీయించేశారు. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా లక్ష్మి. ఐఎమ్ సారీ. భగవంతుడా, ఉన్న ఒక్క ఆధారం లేకుండా చేసావా? మా మీద నీకెందుకయ్యా ఎంత కక్ష? అమ్మా, రేపటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా? నా కంఠంలో ఊపిరుండగా ఇల్లు గడవని పరిస్థితి రాదమ్మా. చిన్నతనం అనుకోనంత వరకు ఏదో ఒక జీవనోపాధి దొరకపోదు. నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండమ్మా. లక్ష్మి, మీరా? నాన్న అన్నయ్య ఇంట్లో లేరు, లోపలికి రండి. తెలుసు, వాళ్ళు వెళ్ళడం చూసే నేను వచ్చాను. అలాగా? లక్ష్మి, మనం ఇలా దొంగచాటుగా కలుసుకోవటం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు? అటు చూస్తే ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి, ఇటు చూస్తే కట్టుకున్న భార్య. ఇద్దరిలో ఎవరిని నొప్పించగలవు? ఈ సమస్యలన్నీ తీరిపోయి మనకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయగలం? లోపలికి వచ్చి కూర్చో బాబు. లక్ష్మి, అబ్బాయి కాఫీ తెచ్చు. రండి. బావగారు, కట్టుకున్న పెళ్ళాన్ని దొంగచాటుగా కలుసుకోవడానికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే కోపం కన్నా జాలేస్తోంది బావగారు. అది కాదు బావగారు. మీకు ధైర్యం ఉంటే నా చెల్లెలు చేయి పట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ ధైర్యం మీకు లేకపోతే మీరు మాతో పాటే ఉండండి, మాతో కలవగంజ తాగండి. అంతేకాని ఇలా చాటుమాటుగా మా ఇంటికి రావద్దని మీకు చాలా సార్లు చెప్పాను. గుర్తుంది బావగారు, కానీ లక్ష్మిని చూడకుండా ఉండలేకపోయాను. బావగారు, పెళ్ళై పుట్టింట్లోనే కూర్చున్న నా చెల్లెల గురించి ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. మీరిలా మాటిమాటికి వచ్చి మమ్మల్ని మరింత చులకం చేయకండి ప్లీజ్. మరోసారి ఇలా రాకండి. ఐఎమ్ సారీ బావగారు. బావగారు, లక్ష్మి కాఫీ తెచ్చింది, తీసుకుని వెళ్ళండి. నేనన్న మాటలకు మరోలా అనుకోకండి. నా స్థానంలో మీరుండి ఆలోచించండి, అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్. నీలాగే నీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ముద్దుగా ఉన్నాయే. చాలేవే నీ పొగట్టలు నువ్వును. టాక్సీ దొరికితే బావుండు. ఇల్లు పక్కనే కదే, టాక్సీ ఎందుకు? ప్రదీప్ అనే ఇంటికి అలాంటి మంచి మనిషికి మొదటి కార్డు ఇస్తే అన్ని శుభంగా జరుగుతాయి. ఏ టాక్సీ! అరే అన్నయ్య, సరిగ్గా నీ గురించి అనుకుంటున్నా, నువ్వే వచ్చావు. ఎందుకమ్మా? ఏం లేదు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అలాగా, కంగ్రాచులేషన్స్. ఇప్పుడే వెడ్డింగ్ కార్డ్స్ డెలివరీ తీసుకున్నాను. నీ దగ్గరికనే బయలుదేరాను, మొదటి కార్డు నీకు ఇద్దామని.
సొంత చెల్లెళ్ళ అభిమానం చూపించి మొదటి కార్డ్ నాకే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, ఇంతకీ అబ్బాయి ఎవరు నాకు తెలుసా? ఆయన నీలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నయ్య, పేరు సుధీర్. అమ్యూజ్మెంట్ పార్క్ పక్కనున్న అనాథ శరణాలయం ఆయనే నడుపుతున్నారు. నేను కాలేజ్ మానగానే అక్కడ టీచర్ గా చేరాను. ఆయన భావాలు నాకు నచ్చాయి. అంటే మీ ఇద్దరికి పెళ్ళైన మరుక్షణం నుంచే బోలెడంత మంది పిల్లలు ఉంటారన్నమాట. రెండు టాక్సీలో డ్రాప్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ డూ మీ స్మాల్ ఫేవర్? నాకు చిన్న సహాయం చేయగలరా? ఏంటండి? ఐఎమ్ అవుట్ ఆఫ్ ది టౌన్ పర్సన్. ఈ ఊరు పని మీద వచ్చాను. ఎవరో పిక్ పాకెట్ నా పాకెట్ కట్ చేశాడు. ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఊరు వెళ్ళాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ మై పాకెట్. మీకు తండ్రి లాంటి వాడిని, జీవితంలో ఎప్పుడూ ఎవరిని అప్పటి ఎరగను. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ 5 రూపీస్? మీ రుణం. అయ్యో భలేవారండి, తీసుకోండి. దిస్ విల్ సర్వ్ మై పర్పస్. ఇప్పుడు ట్రైన్ ఉండదు, బస్సు రెడీగా ఉంటుంది. ఐ విల్ గో బై బస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. టాక్సీ. గాంధీనగర్కి వెళ్ళాం. లెఫ్ట్. 6వ నంబర్ ఇంటికి రాపు. ఎక్స్క్యూజ్ మీ, Yes? తీసుకోండి. ఏమిటిది? తీసుకొని చెప్తాను. స్టేషన్ దగ్గర మీకు అబద్ధాలు చెప్పి 5 రూపాయలు తీసుకున్న పెద్ద మనిషి మా ఫాదర్. ఆయన చేసిన పనికి సిగ్గుపడుతూ ఆ 5 నా టాక్సీ ఫేర్ కింద చెల్లి చేసుకుంటున్నాను. ఏమే, వారం రోజుల ముందు రమ్మంటే ఇప్పుడే రావడం? సారీ సుగుణ, నాన్నగారు ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోయాను. వచ్చి రాగానే మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ గా వచ్చేసారు. హలో సుగుణ. అన్నయ్య రా. హలో. హలో. ఆయన ఎక్కడున్నారు? రూమ్ లో ఆయన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు. చూసేస్తాను. ఏ, ఎవరి ఆయన? ప్రదీప్ అని, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మరి టాక్సీ నా కాలిసిలోనే పనిచేసేవాడు. నా కారణంగానే ఉద్యోగం పోయింది. నన్ను తన తోడపుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. చదువు సంస్కారం ఉన్న మంచి మనిషి. ఏమే ప్రియా, ఇలా ఫ్రెండ్స్ పెళ్లిలో కలవడమేనా? నీ పెళ్లికి ఏమైనా ఏర్పాటు చేస్తున్నా లేదా? ఏమిటి నిలబడి నిద్రపోతున్నావు? ఏం లేదు, టాక్సీ వచ్చింది రా. మీరు టాక్సీలో వెళ్ళండి, నేను వేరే టాక్సీలో వస్తాను. అందులో అందరికి చోటు ఉంది కదే. ట్రైనింగ్ టైం అవుతుంది. దాన్ని బలవంత పెట్టకండి, అది వేరే టాక్సీ కోసం ఎదురుస్తుంది. వేరే టాక్సీనా? చెప్పినా మీకు అర్థం కాదు కానీ ట్రైనింగ్ టైం అవుతుంది, బయలుదేరండి. సరే వస్తాం. బాయ్ బాయ్. వేరే టాక్సీ ఏమిటి? నాకు తెలియదు అనుకున్నావా? అదిగో నీ టాక్సీ వచ్చేసింది. సారీ, ఆలస్యం చేసినట్టున్నాను. వచ్చారు, అందుకు సంతోషం. భుక్తి గడవాలంటే రాక తప్పదుగా. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది భుక్తి కోసమేనంటారా? ఊరికే అనాలండి. మళ్ళీ మా ఊరు ఎప్పుడు వస్తారు? రమ్మని ఎవరైనా పిలిచినప్పుడు. పిలవకపోతే రారా? రావాలనుంటే పిలవచ్చుగా. ఇది నా అడ్రస్. మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. ఎంతమంటారు? నేను అడిగింది ఇస్తారా? ఇవ్వగలిగిందైతే. అయితే మీ చెయ్యి ఇవ్వండి. ఐ మీన్ షేక్ హ్యాండ్. నాకు కొడుకు పడ్డ కదా రాస్కెల్ పిలవలని.
ఆ భీమేశ్వరరావు గారిని, వారి ధర్మపత్రిని, వారి వంశోత్తర పిలువు. వెళ్ళా ఆగా. ఈ పేటలో వాళ్ళని, వీలైతే పక్క వీధుల వాళ్ళని కూడా పిలువు. వెళ్ళా చెప్తాను. ఈ నరసింహంతో చెలగాడాలంటే చీరేస్తాను, అందరికీ తెలిసేలా చేస్తాను. అన్నయ్య గారు అక్కడెందుకు, లోపలికి రండి మాట్లాడుకుందాం. రాను. అడ్డమైన వాళ్ళ ఇళ్లలోకి దొరబడిపోయి ఆ దోగతో నేను లేను. ఏడాదిన్నర క్రితం ఇస్తాన్న కట్ట ఇవ్వకపోగా నన్ను లోపలికి రమ్మంటారా? నేను రాను. ఈ నరసింహం మాటంటే మాటే. ఏమయ్యా మీరే చెప్పండి. జమీందారుల వంశం అని చెప్పి, కోటీశ్వరుల కుటుంబం అని చెప్పి, కట్నం ఎంత కావలిస్తే అంత పారేస్తామని నేను కబుర్లు చెప్పి, తీరా మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసేశాక చిల్లర చేతులెత్తేస్తారా భీమేశ్వరరావు? మరి అతను చీరేయాల వద్దా? మాట్లాడరే. కరెక్టే అనుకోండి, పాపం వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు. నువ్వెవరయ్యా మధ్యలో మాట్లాడడానికి? ఇది మా కుటుంబ సమస్య, మేము తెలుసుకుంటాం. మధ్యలో ఎవరైనా మాట్లాడితే చీరేస్తాను. అలా చూస్తూ నిలబడిపోండి అంతే. కట్నం ఇస్తే తప్ప వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళానని చెప్పి మా అబ్బాయిని ఇక్కడికి దొంగచాటుగా రప్పించుకుంటున్నారు. తర్వాత ఎప్పుడో వాళ్ళ అమ్మాయి కడుపు వచ్చిందని చెప్పి నా ఇంట్లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ఇది మర్యాదస్తులు చేసే పని నాకు చెప్పండి. ఇదిగో అన్నపూర్ణమ్మ, మీ ఆయనతో చెప్పు, కూతుర్ని ఎరేసి నా కొడుకుని ట్రాప్ చేద్దామని చూస్తే చీరేస్తాను, ఆ పైన చీరలాగా ఆరేస్తాను. బంగారం లాంటి సంబంధం, మీకంటే రెట్టింపు కట్నం ఇచ్చే సంబంధం తీసుకొచ్చి మా వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అది తొందరలోనే చేస్తాను, గుర్తుంచుకోండి. బంగారు, మీరు మా ఇంటికొచ్చి ఎందుకు ఆ రకంగా ప్రవర్తించారు, ఎందుకంత అవమానకరంగా మాట్లాడారు అని సంజాయిషి అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. తాగి ఒళ్ళు తెలియని స్థితిలో మా తాహతుకు మించిన కట్టం ఇస్తానని మా నాన్న మీకిచ్చిన మాట, మీరిన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందో నాకు తెలుసు. కానీ మీరు ఒక మాట అన్న మాత్రం ధర్మం కాదు. ఏ మాట? తిన్నగా చెప్పు, లేకపోతే చీరేస్తాను. మీ అబ్బాయికి మరో పెళ్లి చేస్తానన్న మాట. అవునయ్యా అన్నాను. మీరు కట్నం ఇవ్వరు, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించరు. కట్నం ఇవ్వమని మేము అనలేదు కదండి. ఆహా, ఇస్తారు. కానీ మీరు ఇచ్చేలోగా మా వాడు ముసలైపోతాడు. అనకండి, నాకు 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలలు? 2 నెలలు టైం ఇస్తే టాక్సీ తోలి 50,000 సంపాదిస్తావు. ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేసావంటే చీరేస్తాను, జాగ్రత్త. నేనెలా సంపాదిస్తానన్నది మీకు అనవసరం. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నా మాట నిలబెట్టుకోలేనాడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓకే, ఏదో చాణక్య లెవెల్లో శపథం చేసావు కనుక ఒప్పుకుంటున్నాను. యూ కెన్ గో. వస్తానండి. ఆగు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఆ 2 నెలలు దాటిన మరుక్షణం మా వారికి ఇంకో పెళ్లి చేసేస్తాను. అప్పుడు ఎవరంటే వచ్చినా చీరేస్తాను. ఓకే. అవునమ్మా, 2 నెలల్లోగా కట్నం డబ్బిచ్చి చెల్లాయిని కాపురానికి పంపిస్తానని ఆయనకి మాటిచ్చాను. ఇక్కడ ఎంతకాలం టాక్సీ తిప్పినా అంత డబ్బు సంపాదించలేను. సిటీకి వెళ్తే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. వద్దన్నయ్యా, నా కోసం అందర్నీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవద్దు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అవేం మాటలరా. మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు. నా గురించి మీరెవరూ దిగులు పడద్దు. 2 నెలలు తిరక్కముందే నువ్వు మీ అత్తవారింట్లో కలకల్లాడుతూ ఉండేలా చేసే బాధ్యత నాది. బాబు, ఈ వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయిరా. నీ మాటలు వింటూ ఉంటే ఎక్కిన మందు కూడా దీపోయిందిరా. నాన్న, నా కష్టాల గురించి సానుభూతి చూపించడం కంటే కనీసం నీ ఊళ్ళో లేనప్పుడైనా మీ బాధ్యత మర్చిపోనని మాటిస్తే నేను ధైర్యంగా వెళ్తాను. ఎంత మాట అన్నావురా? నేనంత బాధ్యత లేని తాగుబోతు గాడిదలు అనుకున్నావురా? డెఫినెట్లీ ఐ డూ మై లెవెల్ బెస్ట్. రైలు బండి త్వరగా రా, నేను చచ్చిపోవాలి. కమ్ సూన్, ఐ వాంట్ టు డై. జల్దీ ఓ, మే మర్ జానా హై. సీక్రెట్ బాబా, నా సత్తు పోరే. వేగం మనం జ్ఞానం మర్చిపోవా, రావా. అయ్యో, ఎవరు నువ్వు? నేను చచ్చిపోవాలి, తన వదులు. చావడం గొప్పతనం కాదు, బతకడానికి ఆ ప్రయత్నం. ప్రయత్నం నువ్వే చేసుకోవాలి, నేను చచ్చిపోవాలి. నేను చెప్పేది విను. లేదన్నా, నా చావు నా ఇష్టం, నా లైఫ్, నేను చచ్చిపోవాలి. వదులు బాబో. ఇంకా వదిలి చావలేదా? వదిలి చావలేదా? లీవ్ మీ. వదిలి చాలా సేపు అయింది. నీ చావు నువ్వు చావు. వచ్చేస్తుంది.
బాసు 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 నేను చావడానికి మార్గం చెప్పు బాసు. నువ్వు రాజు కదూ? నువ్వు ప్రదీప్ కదూ? మరి ఈ పనులు ఎట్లా రాస్కెల్? నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నావు అన్నారు. అదంతా పెద్ద కథ బాసు. నేను ఈ మధ్య ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. సరదాగా ఓ ఫ్రెండ్ అమ్యూజ్మెంట్ పార్టీకి తీసుకెళ్ళాడు. మొదట్లో డబ్బులు బాగానే వచ్చాయి, తర్వాత ఏకపోవడమే. ఆ తర్వాత ఆఫీస్ డబ్బులతో కూడా ఆట మొదలెట్టాను. ఆ విషయం మేనేజర్కి తెలియడం, ఉద్యోగం పోవడం, ఇలా చావడానికి ప్రయత్నించడం. ఏమిట్రా అది పొద్దున నిద్ర వచ్చేస్తుంది? ఏమైందిరా? పర్సురా, ఈ జేబులోనే పెట్టాను. పోయిందా? వెరీ గుడ్. అంత నిర్లక్ష్యం అయితే ఎలాగరా? ఇది సిటీరా, మీ ఊరు కాదు. ఇదిగో ఇక్కడ కళ్ళు మూసి తెరిచేలాగా తల్లే మార్చేస్తారు. ఆఫ్టర్ ఆల్ నీ పర్సు ఎంత? ఇంతకీ ఎంత ఉంది అంటే? డబ్బు పెద్దగా లేదురా, కానీ ఓ ఇంపార్టెంట్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ తప్పితే ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలీదు. ఊరికే వరి అయిపోకు. నీకు చిన్న షాక్ ఇచ్చి సిటీ అంటే ఏమిటో చెప్దామని నీ పర్సు నేనే కొట్టేసి జాగ్రత్త పెట్టానులేరా. అనవసరంగా భయపెట్టావు కదరా రాస్కర్. ఇక మీద జాగ్రత్తగా ఉండు. ఏంటి? అయ్యో ఓలమ్మో, ఊరు నాయనో, నీకేదో చిన్న షాక్ ఇద్దాం అనుకుంటే వాడెవడో నాకేకంగా ఎర్తే పెట్టేశాడ్రా. వద్దు బాసు, అలా చూడద్దు బాసు. లుక్కు మార్చు. జీవితంలో ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను బాసు. ఈ ఒక్కసారి క్షమించేయి బాసు. ఏడ్చావులే, దిగిరా. గుర్తులేని అడ్రస్ కోసం ఎంతసేపని వెతుకుతాం? పైన ఎండ మాడిపోతుంది, కింద కడుపు మండిపోతుంది, ఆకలేస్తోందిరా. రోకలి కొట్టుకో. ఉన్న పర్సు పోగొట్టి ఆకలేస్తుందంటే నేనే చేయను. సమ్మల వరకు అక్కడే ఉంది తిరకాసు. పోయింది నీ పర్సు కాని తట్టడా నా పర్సు కాదుగా. ఏంటి అలా చూస్తావు అడ్డగాడిదలా? డబ్బులు తీ. డబ్బులా? ఎక్కడున్నాయి? నీ పర్సు ఉంది కదరా. పర్సు ఉందన్నాను గాని అందులో డబ్బులున్నాయి అనలేదుగా. అంటే ఒక్క పైసా కూడా లేదు బాస్. యూ రాస్కల్. క్షమించే గురు, అందరూ మనల్ని చూస్తున్నారు. ఒక్క నిమిషం నన్ను వదిలి వెళ్ళి ప్రొపరేటర్ కాళ్ళ మీద పడిపోతాను. నోర్మై. చేసింది చాలక మళ్ళీ కాళ్ళ మీద పడ్డా ఒకటే. తప్పు నీది కాదురా. కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టు నేను నమ్మినందుకు నన్ను అనాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. బిల్లు బిల్లు లేదా? బిల్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అక్కడ? అది కాదు సార్. మాకే బిల్లు ఇస్తావురా? నీ ప్రాణం తీస్తాం, జాగ్రత్త. అసలు ఈ రౌడీ వదలు ఎందుకు పడతారో, నా మీదే ఎందుకు ఇలా పడతారో? రోజు ఇలా రావటం, పీకల దాకా మెక్కటం, ఏదో గొడవ పెట్టుకుని బిల్లు ఎగ్గొట్టడం, సామాన్లు పగలగొట్టడం, ఇది వాళ్ళ కార్యక్రమం. ఇడియట్స్. వాళ్ళకు బుద్ధి చెప్తాను. నువ్వు బాగా అయినా వాళ్ళు వెలగొట్టింది చాలక నువ్వు వాళ్ళతో ఫైట్ చేసి మిగిలిన సామాన్లు వెలగొట్టానికా? అబ్బా మీరేం భయపడకండి సార్. ఒక్క వస్తువు కూడా విరగకుండా వాళ్ళ ఎముకలు మాత్రం విరగొట్టగల సమర్థుడు మా బాసు. సమ్మలోరికిల్లా. ఏంటో తిడుతున్నావు? తిట్టడం కాదురా, మీరు చేసే పని మర్యాదగా లేదని తన భాషలో అన్నాడు. ఏంట్రా కూసావు?
సంతోషం బాబు. వాళ్ళ పీడ విరగడైపోయింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో. ఎలాగే ఉందండి మీ హోటల్లో ఉద్యోగాలు ఇచ్చి. అంటే మీకు ఉద్యోగాలు లేవా? ఫేసులు చూస్తే తెలియట్లేదు. ఆకలి రాజ్యం. ఓకే డన్. నీ పేరు? ప్రదీప్ అండి. నా పేరు రాజండి. ఈ రోజు నుంచి నువ్వు సూపర్వైజర్. రాజు నువ్వు సర్వర్. హలో, అవునండి, చెప్పండి సార్. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్, సార్ ఈ రోజు సాయంత్రం నీకు వేరే డ్యూటీ ఉందయ్యా. ఏంటి సార్? సర్వారాయుడు గారి ఇంట్లో ఏదో బర్త్డే పార్టీ ఉందిట. క్యాటరింగ్ అంతా మనకే ఆర్డర్ ఇచ్చారు. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రదీప్, వాట్ ఇస్ సర్ప్రైజ్. మీరా? మన ప్రతి కలయిక తమాషాగాను వింతగాను జరుగుతుంది కదా. అవును, మీరిక్కడున్నారేంటి? ఇది మా ఇల్లు గనక, సర్వారాయుడు గారు మా నాన్నగారు గనక, బర్త్డే నాది గనక. అవును, ఈ కొత్త అవతారం ఏమిటి? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఈ ఊరొచ్చాను. ఈ ఉద్యోగం దొరికింది. హోటల్లో పనిచేయడం ఏమిటి? నా అడ్రస్ ఇచ్చానుగా, రాగానే నన్నెందుకు కలవలేదు? కలవాలని అనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోకి దిగ్గానే మీ అడ్రస్ ఉన్న పర్స్ కొట్టేశారు. పోన్లేండి, ఈ విధంగానైనా కలుసుకున్నాం. రండి, మా నాన్నగారికి పరిచయం చేస్తాను. 1 minute. Many happy returns of the day. థ్యాంక్ యూ. రండి. డాడీ, డాడీ. ఏం తల్లి, ఫ్రెండ్స్ అంతా వచ్చేసారా? కేక్ కట్ చేద్దామా? కట్ చేస్తాను గానీ, మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ ప్రదీప్. ఈయనే మా నాన్నగారు. నమస్తే సార్. మొహం చూస్తే బుద్ధిమంతుల్లాగానే ఉన్నావు. 10 కాలాల పాటు అలాగే ఉండు. డాడీ, నా బర్త్డేకి ఏం ప్రెజెంటేషన్ కావాలని మీరు అడిగితే తర్వాత అడుగుతానన్నాను. ఇప్పుడు అడగనా? ఏంటమ్మా? ప్రదీప్ కి మన ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం ఇప్పించండి. ఇంకో విషయం డాడీ, ప్రదీప్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అలాగా, వెరీ గుడ్. ఉద్యోగం మాట ఏమిటి డాడీ? నీ మాట ఎప్పుడు కాదన్నానమ్మా. చూడు బాబు, ఉదయాన్నే ఫ్యాక్టరీకి రా, ఉద్యోగంలో జాయిన్ కా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నేను కిందకెళ్ళి సర్వీస్ చూసుకుంటాను. వస్తానండి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ముక్కు మొహం తెలియని అతనికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వడం. ప్రస్తుతం అమ్మాయి కోరిక తీర్చాలి గనక అతను ఉద్యోగంలో చేరతాడు. తర్వాత అతను మనకు నచ్చడు గనక ఉద్యోగం మానేస్తాడు. ఎప్పటికి బాగుపడతావు? సర్వరా, ఈడో పెద్ద గవర్నర్. ఏంటి వేడిగా ఉన్నాయి? ముందు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పు, దాన్ని బట్టి ఉన్నాయో చెప్తాను. సర్వర్ అంటే ప్రతి వాడికి ఏమిటయ్యా, నీ స్నేహితుల ముఖం చూసి నీకు కూడా ఉద్యోగం ఇస్తే వేళకోళంగా పనిచేస్తున్నావు. ఇలాగైతే బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. పంపించండి. మేము కొట్టి పంపించిన రౌడీలు ఆ సందు చివరి వెయిట్ చేస్తున్నారు. మేము ఇద్దరు పని మానేసిన వాళ్ళతో చెప్పామనుకోండి, మీ పని సమ్మలో. ఏమండి, ఏమిటయ్యా సమలోర్ కిల్ల అంటే స్వీటా హాటా? నా బొందయ్యా, నా బొంద. ఇక్కడంత కంఫర్టబుల్ గా ఉన్నట్టు లేదు గురు. మళ్ళీ మాట్లాడితే మెడపట్టుకు నూతులు తోసేస్తా. దరిద్రుడా, నాకు ఉద్యోగం రావడం తర్వాయి పూలక వచ్చిన వల్ల హోటల్ వారితో గొడవ పడ్డావు. ఇప్పుడు మన పరిస్థితి చూడు. బ్రహ్మచారులు అనేసరికి ఇల్లు అద్దెకి ఇవ్వడం మాట నుంచి ఎవరు గడప తొక్కనవడం లేదు. బాసు, ఒక ఐడియా. ఏంటది? నీకు ఉద్యోగం ఇప్పించింది ప్రియ కదా, వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఏర్పాటు చేయమని ప్రియనే అడిగితే బాలేదా? అమ్మో, సమ్మలోరికెళ్ళ ప్రియని గది అడగద్దు, చీరడు కదా. అరుస్తారు, నేను ఇక్కడే ఉన్నాను. పక్కింటి కోడి గుడ్డు తిందే, పక్కింటి కోడి గుడ్డు పెట్టి వాళ్ళకి తెలియకుండా కొట్టుకుని చేశారు. అబ్బా, మీకు ఇదేం కర్మండి, మనకింత ఆస్తుండగా. ఉంది, ఆస్తి ఉంది,
ఎలా ఉంది, ఎందుకుంది? నేను ఇలా పక్కలలో కోడిగుడ్లు, బజార్లో కూరగాయలు, పచారీ కొట్టల్లో ఆమదం, చింతపండు, బెల్లం, మెంతులు, ధనియాలు ఇవన్నీ పొదుపు చేయబట్టే ఇంత ఆస్తి ఉంది. నోరు మూసుకుని వెళ్ళి ఆమ్లెట్ వేసుకురావా. ఏమండి? ఏమిటంట? గుడ్డు పోయింది. అవును, పోద్ది. అంటే ఈ ఊళ్ళో ఎక్కడ గుడ్డు పోయినా నేనే నా దొంగని. వెళ్ళి ఆ గుడ్డెట్టిన కోడిని అడుగు, అసలు గుడ్డెట్టిందో లేదో. నేనొచ్చింది గుడ్డు కోసం కాదండి. దేనికంట? టూలెట్ బోర్డు చూసి. బోర్డు చూసినంత మాత్రాన అద్దెకి ఇచ్చేస్తామా? నెలకి 200 అద్దె ఇస్తానండి. 3 నెలల అడ్వాన్స్ ఇస్తానండి. పిల్లలున్న వాళ్ళకి ఇవ్వం. మాకు పిల్లలు లేరండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఇవ్వం. నాకు ఉద్యోగం ఉందండి. మాంసం తినని వాళ్ళకి ఇవ్వం. సార్, నీచు మాంసాలు తినని వాళ్ళకి ఇవ్వము అంటున్నా. నాకు మొక్కలేందే ముద్ద దిగదండి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. పోతే ఇక కండిషన్స్. కండిషన్స్ ఏమిటి సార్? తడికలకు మేకులు కొట్టకూడదు, తలుపులు గట్టిగా వెయ్యకూడదు, రాత్రి 10 తర్వాత దీపాలు ఆర్పేస్తాం, గంటే నీళ్లు ఎక్కువసేపు కొడితే మూసేస్తాం. ఇందులో ఏ తప్పు జరిగినా ఏం జరుగుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేయమంటారు? అవునాను, అక్కడే ఉంది. తప్పు 10 రూపాయలు ఫైన్ వేస్తా. ఓకేనా? అన్ని నచ్చాయా? ఇల్లు బాగా నచ్చిందండి. ఇంతకే మీ ఆవిడేది? సర్వమంగళ తాయారు. ఏవిడ ఆటో రిక్షా దిగదా? మీరు అడ్వాన్స్ తీసుకుంటే దిగుతుంది. సార్, అవి 800 అండి. అబ్బా, ఇచ్చింది ఎక్కడ పోతుందయ్యా? ఆవిడ ఆటో రిక్షాలో మాడిపోతుంది ఎండలో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. పాపం. ఆ అమ్మాయి అలా వెనకాలే నడుస్తుంది ఏంటి? భర్త అడుగుజాడలో నడవాలని తన అభిప్రాయం అండి. ఎప్పుడు అలాగే నడుస్తుంది. రా. పోనీ వంచిన తల పైకెత్తొచ్చుగా. అమ్మమ్మ, పరాయి మగాన్ని కన్నెత్తి చూడదండి. తనకి తెలిసినవి 2 మగ ఫేసులు. చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఫేసు, పెళ్ళయ్యాక ఆవిడ హస్బెండ్ ఫేసు, అంటే నా ఫేసు. ఆహా, కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. పురాణాల్లో వీళ్ళనే మహాపతివ్రతలు అన్నారన్నమాట. తాయారు, వీరే మనకిల్లు అద్దెకిచ్చిన ఆది దంపతులు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. శేఖరమేవ సుపుత్ర ప్రాప్తిరాస్తు. ఏమిటంటుంది? అబ్బే, ఏం లేదండి. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అలా మంత్రం చదువుతుంది. ఇంకా లేవదే? మీరు కాస్త పక్కకి తప్పుకుంటే మీ పాదధూళి నెత్తి మీద వేసుకుంటుంది. దేవి మగం వేసుకుని అలా చూస్తావేంటి? అమ్మాయి లోపల తీసుకెళ్లి మేడ మీద ఇల్లు చూపించు. రండి రండి, రా బాబు, రా రా. హలో, ప్రియా ఇండస్ట్రీస్. ప్రదీప్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్. అలాగే సార్, వెంటనే వస్తున్నాను సార్. ఓకే సార్. వాట్ మిస్టర్, అర్జెంట్ అని కబుర్ చేస్తే ఆలస్యంగా రావటం నీ ఆనవాయితే? అది కాదు సార్, ఆఫీస్ లో సమయానికి కారు దొరకలేదు. ఆటో పట్టుకొచ్చేసరికి. సంజాయిషి కాదు మిస్టర్ కావాల్సింది, సిన్సియర్ గా పనిచేయటం. ఆఫీస్ లో నేను చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నాను సార్. కావాలంటే ఎవరినైనా అడగండి. ఆఫీస్ వర్క్ ఒక్కటే కాదు, మా ఇంటి పని చూడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. ఇంటి పని? అవును. అంటే? మా అమ్మాయి ప్రియ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తన కంపెనీ ఇవ్వటం, తనతో మాట్లాడటం, తను ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్లి కాలక్షేపం చేయటం, ఇలాంటివి. అర్థమైందా? మీరు తప్పదంటే చేస్తాను సార్. మీరా? ఏమిటండి అలరే? ఆఫీస్ నుంచి అర్జెంటుగా పనుందని పిలిపించి ఈ పరిహాసాలేమిటి? ఇష్టపడ్డ మనిషితో ఆడే పరిహాసాలకి మరో పేరుంది, అదే ప్రేమ. ప్రియా? అవును ప్రదీప్, ఊరి నుంచి వచ్చానన్న మాటే గాని అప్పటి నుంచి నిన్ను మూగగా ఆరాధించడం, నీ గురించి ఆలోచించడం నాకు అలవాటైంది. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నేననుకున్నాను నా ప్రేమే నిజమైందైతే మనం తప్పకుండా కలుసుకుంటామని. దేవతలు తదాస్తన్నట్టుగా నువ్వు మళ్ళీ ఊరొచ్చావు.
ఐఎమ్ సారీ, నాకిష్టం లేదు. ప్రదీప్, నేనంటే నిజంగానే నీకు ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టం లేదని కాదు, నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నన్ను నమ్ముకున్నలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటి నెరవేర్చే వరకు నా జీవితంలో ప్రేమకి, పెళ్లికి, సరదాలకి స్థానం లేదు. ప్రదీప్, నీ కష్ట సుఖాలు కలకాలం పంచుకోవాలని కోరుకుంటున్నదాన్ని. నీ సమస్యలేమిటో చెప్పు, నేను చేయాల్సిన సాయం చేస్తాను. డబ్బుగా గాని. సారీ ప్రియా, ఎవరి ముందు చేయి చాపడం నాకిష్టం లేదు. నా కష్టంతోనే నా వాళ్ళు సుఖపడేలా చేయగలను. వెరీ గుడ్ ప్రదీప్, నీ వ్యక్తిత్వం మరోసారి నిరూపించుకున్నావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ బాధ్యతలు తీరే వరకు నీకోసం నేను ఎదురు చూస్తాను, ఎంత కాలమైనా సరే. ప్రియా. ప్రదీప్. ఓ నాయనో, ఓలమ్మో, అమ్మ పండు, నువ్వు ఇక్కడ అర్ధనారీశ్వరుడి గెటప్లో ఈ కథాకళ ఏమిట్రా? ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిట్రా? కొంప మునిగింది. ఇంటి ఓనర్గా కూతురుంది, అది ఇప్పుడే ఊరి నుంచి వచ్చిందిరా. అవును, మన మేడ మీద ప్యాంట్లు షర్ట్లు అరసినాయేమిటి? కొత్తగా పెళ్ళైన జంట అద్దెకి దిగారమ్మా. అమ్మా, ఆ అమ్మాయి ఉందమ్మా, మహా పతివ్రత. చెయ్యి ఎత్తి దండం పెట్టబుద్ది అవుద్ది, నీ అమల కాదు. ఊరేయ్, ఆడవేషం వేసుకున్న పాపానికి ఇది ఎక్కడికి గోలరా? బత్తాయి పళ్ళు, టెన్నిస్ బంతుల బాధే కాక నిజమైన ఆడవాళ్ళు కూడా వచ్చి మీద పడితే నేనేం చెయ్యనురా? రే, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకేదైనా మార్గం చెప్పరా? అమ్మో, అందుకే ఈ వేషాలొద్దురా అన్నాను. విన్నావా? సలహా ఇచ్చింది నువ్వే కాబట్టి పరిష్కారం కూడా నువ్వే ఆలోచించు. అయ్ బాబోయ్, వస్తాను. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్ రేయ్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నా మిస్సెస్ ఒంటరిగా ఉంది. వీలైతే మీ మిస్సెస్ గారిని కొంచెం పైకి మాట్లాడే మరి మాట్లాడేవంటే నిన్ను మార్వాడి కొట్లో తాగటెట్టేసి 20 రూపీస్ తెచ్చుకోగలను. ఇదిగో, ఊరి నుంచి మా అమ్మాయి వచ్చేసింది. ఈయన మా పైన అద్దుకుంటుంది. దీన్ని మీ ఆవిడ దగ్గరికి పంపించాను అనుకో, ఆవిడకి కాలక్షేపం తీరినట్టు ఉంటుంది, మా అమ్మాయికి పతివ్రత లక్షణాలు అలవాడట్టు ఉంటాయి. చాలా సంతోషం అండి. మా ఆవిడ కూడా మీ అమ్మాయి కన్నా బాగా నేర్పుతుందండి. వస్తానండి. ఒరే, ఈ మిత్రద్రోహి, ఆ అమ్మాయిని నా మీద ఉసిగలిపి మరిపోతున్నావట్రా. అక్కయ్య గారు. అమ్మో, చచ్చాను. వచ్చేస్తుందిరా బాబు. అమ్మో, ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? నా గొప్ప కొల్లేరైపోతుందిరా దేవుడు. వచ్చేస్తుంది. అక్కయ్య గారు, అక్కయ్య గారు. ఎవరు? నేనండి, రామలింగం గారు అమ్మాయిని. ఈ రోజే ఊరి నుంచి వచ్చాను, మిమ్మల్ని చూద్దామని. నేను స్నానం చేస్తున్నాను. అబ్బే పర్వాలేదండి, నాకేం పర్లేదు. మీ స్నానం అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటాను. నేను చర్మ సౌందర్యం కోసం చాలా తంటాలు పడతానమ్మా. స్నానం గంటన్నర చేస్తాను. అరే, నేను అంతే అక్కయ్య గారు. మీకు నా అలవాట్లే ఉన్నాయన్నమాట. తొందరే లేదు, మీరు నిదానంగా స్నానం చేసి రండి, నేను ఇక్కడే ఉంటాను. కర్మ. ఇదేంటి అక్కయ్య గారు, బాత్రూమ్ లోంచి బత్తాయి పండు బయటకు వచ్చింది? అదే లేదమ్మా, నేను స్నానం చేసేప్పుడు మధ్య మధ్య గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తింటుంటాను. బత్తాయి ఒలవబోతుంటే జారి బయటపడింది. అలాగా, నేను ఇస్తానండి. అదే నీకదే శ్రమ. ఇందులో శ్రమే ఉందండి. అమ్మాయి, అక్కయ్య గారు, మా నాన్నగారు పిలుస్తున్నారు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇటు పక్కకు నువ్వు రాకూడదు. నేను కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. నీ పని ఆఫీస్ వరకే పరిమితం. నీ పని దాటి గోడౌన్స్ దాకా రావటం అంత మంచిది కాదు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. యూ కెన్ గో. సారీ. అక్కయ్య, ఏమిటి విజులుతున్నారు? పక్కింటి చంటిగా నన్ను చూసి విసిరేశాడు. అని. ఓ అక్కయ్య, ఓ చిన్న సాయం చేసి పెడతారా? సాయమా? ఏ టైం సాయం? సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు, బాత్రూమ్ లో లైట్ పోయింది, కొంచెం వీపురుద్ది పెట్టారా? ప్లీజ్ అక్కయ్య. అదేటక్కయ్య, మరి సున్నితంగా రుద్దుతారు, బాగా రుద్దండి. అక్కడ చేతులేకక్కయ్య, చేతులుగా ఉంది. వీపుల్ తోంతాం. సీసాలో చుక్కలేదు. నీళ్లు పోసి గిలకరించుకుని తాగాల్సిందే. మహారాష్ట్ర లాటరీ కూడా మోసం చేసింది. బ్యాడ్ లక్. సార్. ఎవరు?
మనీ ఆర్డర్ సార్. జోకులేకయ్యా, మనీ ఆర్డరా? మా ఇంటికా? నువ్వేనా కొత్త? అవును, మీకే. ఇక జాగ్రత్తగా చూసి చెప్పవయ్యా. నాకు ఆశ పెట్టిన తర్వాత కాదంటే నా పరువు పోతుంది, ఆ తర్వాత నాకు కోపం వస్తుంది. ఐ విల్ గెట్ కోపం. ప్రదీప్ మీ అబ్బాయే కదా? అది కరెక్ట్. అన్నపూర్ణమ్మ గారు మీ ఆవిడే కదా? అది కరెక్టే. ఆవిడ పేరున మీ అబ్బాయి గారు 1000 రూపాయలు పంపించారు. మరి చెప్పవే, ఇచ్చి త్వరగా ఇచ్చి. ఆవిడ పిలవండి సార్. ఆవిడ వచ్చే పరిస్థితుల్లో లేదయ్యా. ఏ? టైఫాయిడ్ అయ్యా, 103 డిగ్రీల జ్వరం. అలాగా? ఈ పరిస్థితుల్లో ఆవిడ ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆవిడ తరఫున నేను సంతకం పెట్టేస్తాను. సరే పెట్టండి. తీసుకోండి. ఇదిగో ఈ రూపాయితో భాగ్యలక్ష్మి కొనుక్కో. లాస్ట్ టికెట్ అయ్యా. మీరే కొనుక్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, పోస్ట్ మ్యాన్ వచ్చాడేమిటి? కొత్తడే, దారి తెలియక వెతుక్కుంటూ ఉంటాను, అడ్రస్ చూపిస్తున్నాను. ఎందుకండి అలా అబద్ధాలు ఆడతారు? అబ్బాయి డబ్బు పంపిస్తే మీరు సంతకం పెట్టి తీసుకోవడం నేను కళ్ళారా చూశాను. ఆ మొక్క ముందే చెప్పొచ్చుగా, ఏం తెలియనట్టు అడగడం ఎందుకు? అంతా నాటకాలు ఆడటమే. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ నాటకాలు. ఐ డోంట్ లైక్ నాటకాలు. ఇందా ముష్టి 300 పంపించాడు నీ కొడుకు, నువ్వే ఉంచుకో. మీకు ఈ జన్మలో బాధ్యత రాదు. నీకు వచ్చిందిగా. నా సెమ్మలో రిక్కెళ్ళ భక్త కైకరే, ఈ ఇల్లు దొరకడం అదృష్టమే డార్లింగ్. ఇల్లే కాకుండా కాబోయే ఇల్లాలు కూడా దొరికింది. చాలండి సంబడం. అస్తమానం అర్ధనారీశ్వరులా ఈ వేషం ఏంటి? మామూలు డ్రెస్ వేసుకోవచ్చు. అమ్మో, మామూలు డ్రెస్సులు మగాడిలా మీ నాన్న నన్ను చూశాడంటే శివాలెత్తిపోయి కథాకళ్ళి కూచిపూడి ఆడేస్తాడు. ఎప్పుడు ఆడడం కాదురా, ఇప్పుడే ఆడేస్తాను. కన్నెత్తి చూడండి. నువ్వు చూడక్కర్లేదు, నేను చూస్తాను రా. బాబు, చేతిలో ఏంటి? మా ఆవిడకి మల్లెపూలండి. మీ ఆవిడకి మల్లెపూలు. మల్లెపూలు కూడా పెట్టుకుంటుందన్నమాట. ఆడవాళ్ళు పువ్వులే కదా పెట్టుకుంటారు, ఆకులు కాయలు పెట్టుకుంటే బాగోదు కదండి. అవునులే, బాగోదు. మరి ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఆవిడ గారు ఇక్కడుంది మా ఇంట్లో. వెళ్ళు, ఎక్కడ పెడతావో పెట్టు పువ్వులు. వీడేదో కొంప ముంచినట్టున్నాడు, పారిపోవడం బెటర్. ఎక్కడికైనా పారిపోతున్నావు? అవతల పోలీసులు వస్తున్నారు, ఇద్దరిని చీటింగ్ కేసు కింద చీరేస్తా. అది కాదు సార్, నేను చెప్పే మాట వినండి. ఏమిటయ్యా వినేది? అద్దె కొంప కోసం నీ ఫ్రెండ్ చేత ఆడవేషం వేయించి తీసుకొచ్చావు, అంతవరకు బాగానే ఉంది, క్షమించొచ్చు. కానీ వాడేం చేశాడు? తన ఆడవేషంలో మా అమ్మాయిని దగ్గరకు లాగి మగ వేషంలో నానా వేషాలు వేసి నెలతప్పినట్టు చేశాడు. ఎలా క్షమించేది? ఏరా, ఆయన చెప్పేది నిజమేనా? అవునురా, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కాలు జారారురా. కాలు జారడం కాదురా, నిన్ను కొట్టారంటే నీ జాయింట్లు మొత్తం జారిపోతాయి. దేవుడు లాంటి ఆ మహానుభావుడి కూతురికి ద్రోహం చేస్తావా? ఆశ్రయం ఇచ్చిన ఇంటికి ఎసరు పెడతావా? అన్నం పెట్టిన పెద్ద మనిషికి కన్నం పెడతావా? నిన్నెంత తొందరగా చంపితే అంత పుణ్యం వస్తుందిరా, అంత పుణ్యం వస్తుంది. భిక్ష పెట్టన్నయ్యా. రేపు నాకు పుట్టబోయే బిడ్డ అమ్మా మా నాన్న ఏడి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాను? నా చేతుల్లో చచ్చిపోయాడని చెప్పమ్మా, చచ్చిపోయాడని చెప్పు. బాబు, అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్నానే. ఎందుకు ఒప్పుకున్నాను? ఏ కండిషన్ లో అతను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నాను. కట్నం వద్దంటే ఒప్పుకున్నాను. నీకు నాకు బట్టలు పెడతానంటే ఒప్పుకున్నాను. మరి పెరట్లో ఉన్న ఇల్లు కట్టడానికి ఆ వీధిలోను ఈ వీధిలోను ఇటుకలు సిమెంట్ కొట్టుకొస్తానంటే ఒప్పుకున్నాను. కోడిగుడ్లు నా బదులు కలెక్ట్ చేసుకొస్తాను బాబు అంటే అప్పుడు ఒప్పుకున్నాను. అవునరా, ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే అడ్డమైన గొడ్డు జాకిరికి ఒప్పుకున్నారా? సార్, గుడ్ మార్నింగ్ సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ సంతకాలు కావాల్సి వచ్చి మీకోసం ఫ్యాక్టరీ అంతా వెతికాను సార్. నేను కనిపించకపోతే వచ్చేంత వరకు ఆఫీసులో వెయిట్ చేయాలి. పర్మిషన్ లేకుండా గోడౌన్ లో ఎంటర్ అవ్వమని ఎవరు చెప్పారు? అది కాదు సార్, అర్జెంట్ గా సంతకాలు కావాల్సి వచ్చి. షడప్! ఇంకెప్పుడు ఈ గోడౌన్ చుట్టుపక్కలకు రాకు. గో అండ్ వెయిట్ ఫర్ మీ ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి.
అవునరా, డెఫినెట్ గా అక్కడ చట్ట వ్యతిరేకమైన పనులేవో జరుగుతున్నాయని నా అనుమానం. నేను 2-3 సార్లు గోడౌన్కి వెళ్ళబోతుంటే ఎవరో ఒకరిని నాపడమే కాకుండా స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. నీకంత అనుమానంగా ఉంటే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేద్దాం. నోరు మూయిరా, మన అనుమానం నిజమో కాదో తెలుసుకోకుండా పోలీసులకే ఇన్ఫార్మ్ చేస్తాం. కరెక్టే, కానీ తెలుసుకోవడం ఎలా? చెప్తా. ఎవడది కొట్టినా? అమ్మో, ఎంత గడి కొడిచాడు! ఎవడ్రాడు? ఏంటా శుభ దెప్పమో వేసుకునే? గుడ్ నైట్ సార్. ఎవరు? బచ్చాస్, దమ్ముంటే పైకి రండి రా కొడకలారా, ఇక్కడికి రండి రే. అయ్యో నేనురా. వాళ్ళని కోట పక్కనున్న పాడుబడ్డ నూతిలో పడేయండి.
రణ రణ ప్రే జన్మర్ వపు రిణేస కర్మాన్ స్వపు ఓం హ్రీం క్లీం. General John X. Shaw, humble servant in the service of Her Majesty the Queen of British Empire. I was sent here in 1802 as a soldier to join the 4th Battalion. But now I am your humble servant. మీకు విశ్వాసపాత్రుడైన సేవకుడను. అసలు నువ్వెవరివి? ఇక్కడికి ఎలా వచ్చావు? 1802వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్య ఆదేశంతో 4th బెటాలియన్కి సోల్జర్గా ఈ దేశంలోకి వచ్చి ఆ పైన జనరల్ అయిన జాన్ ఎక్స్ షా నేను. గొప్ప వీరుడను, గ్రేట్ ఫైటర్ని. ఆ గర్వంతో అధికారంతో ఒళ్ళు మరచి మందు మైకంతో కళ్ళు మూసుకుపోయి భారతీయులను నానా హింసలు పెట్టి తిని. నిజానికి నేను మంచివాడినే. ఐఎమ్ ఏ వెరీ గుడ్ మ్యాన్. అంత మంచివాడిగా అయితే నిన్ను ఈ మంత్రంలో ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? ఒకనాడు నా సోల్జర్స్ తో నగరంలోని ఆడవాళ్లను పాడు చేయుటకు రెచ్చిపోయి బయలుదేరగా వారందరూ ఒక టెంపుల్లో దాగినారు. ఫిరంగులతో ఆ గుడి తలుపులు బద్దలు కొట్టి ఏడుస్తూ బ్రతిమలాడే వాళ్లను నా అనుచరులతో రేప్ చేయించి తిని. ఆ ఆలయములోని పెద్ద ప్రీస్ట్, అదే పూజారి, నా దుర్మార్గములకు కోపగించి నేను నికృష్టమగు చావు చచ్చదనని, చచ్చిన పిదప నా ఆత్మకు మోక్షము ఉండదని, దయ్యమై తిరుగుదునని శపించెను. దానితో మందు మైకము దిగి వారి కాళ్లపై బడి క్షమించమని కోరితిని. ఆయన మనసు కరిగి, నీ మరణానంతరము నీ ఆత్మను ఒక మంత్రములో బంధించదను. కొంతకాలము గడిచిన పిదప సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఆ మంత్రము జపించిన నీ ఆత్మ వెలుపలికి వచ్చును. అతను ఏనాడైతే మనస్ఫూర్తిగా నిన్ను వెళ్ళిపోమ్మనునో అప్పుడు నీ ఆత్మకు పూర్తి విముక్తి కలుగును అని చెప్పాను. ఇప్పుడు నేను మీకు సేవకుడను. ఏమి కావాలేనో చెప్పండి ప్లీజ్. ప్రస్తుతం నువ్వు నాకు చేయగలిగింది ఒకటే. నేను నా ఫ్రెండ్ ఇక్కడి నుంచి బయటపడే మార్గం చెప్పు. నో ప్రాబ్లం, చెప్పేదను. కానీ నాదొక రిక్వెస్ట్. మిమ్ములను ఇక్కడ పారవేసిన దుర్మార్గులను క్షమించండి. ఏ? ఆ దుర్మార్గులను ఎందుకు క్షమించాలి? మిమ్ము ఇక్కడ పడవేయడం ద్వారా నాకు మిమ్మల్ని కలిసే అదృష్టాన్ని, నా ఆత్మకు విముక్తి కలిగే అవకాశాన్ని ఇచ్చారు. నా కొరకు వాళ్ళని క్షమించండి. అలాగే. చూడు మానిక్ష, ఏమైంది? నేను మానిక్ష కాదు, జానిక్షాని. పేరు మార్చిన ఎడల నాకు ఏడుపు వచ్చును. ఓకే, ఇక మీద అలా పిలవండి. థ్యాంక్ యూ. ఇక మనం పోదామా? నాకు విశ్రాంతి కావాలి. ఎరా, బాగా నొప్పిగా ఉందా? లేదురా, చాలా ఆనందంగా ఉంది. చట్నీకి నచ్చితో కొడితే నొప్పిగా ఉండక ముద్దెట్టుకున్నట్టు ఉంటుందిరా. అమ్మ, అవును, మనం ఇక్కడికి ఎలా వచ్చావురా? అదంతా మంత్రం మహిమ. వివరాలు తర్వాత చెప్తాను. నీ తలగడ కింద టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకుని కాస్త కాఫీ తాగు, ఒళ్ళు నొప్పులు సర్దుకుంటాయి. జనక్ష, మా వాడికి కాస్త కాఫీ పోసు. ఎస్ బాస్. ఏంట్రా, కాఫీ బదులు జానక్ష బ్రాండీ తాగమంటావా? చిన్నరుమై. ఎలా మిత్రద్రోహి, ఇక్కడ దెబ్బలతో పడుంటే అక్కడ నువ్వు ఆనందంగా విజిలేస్తున్నావా? విజిలేసేది నేను కాదురా, జానక్ష. జానక్షనా? వాడేవాడు రోయి మానక్షలాగా కొత్తగా పనికిరాని ఏమైనా పెట్టావా?
లక్ష కాఫీ వాడికమంటే నువ్వు తాగేశావు. కాఫీ అని నాకు మక్కువ ఎక్కువ బాస్. ఎంత మక్కువైతే మాత్రం కాఫీ మొత్తం నువ్వు తాగేస్తే వాడు మాత్రం దేంతో వేసుకుంటాడు? వాటర్ తో. వాటర్ ఇస్ బెటర్ దెన్ కాఫీ. నీకు చెప్పడం నా వల్ల కాదు. చమ్మలోరికిల్ల నాకేమో కప్పులు ఫ్లాస్కులు గాల్లో ఎగురుతున్నట్టు కనబడుతున్నాయి. వీడేమో గాలితో మాట్లాడుతున్నాడు. ఇంకెక్కడ ఉండడం క్షేమం కాదు, పారిపో. ఇదేంట్రా బాబు, ఈ అంత పరిగెత్తిన గుంజ కట్టిన తోడలా ఇక్కడే ఉంటున్నాను. ఈ ఇంటికి దెయ్యం పట్టిందా లేక దొంగరాయలు కొట్టడానికి చోట ఎవరో కొట్టారా? ఊరి నాయన ఎరగాలు ఎవరో పట్టుకున్నట్టుంది. తిరిగి చూస్తే ఎవరు కనబట్టలేదు. జనక్ష వాడు వదులు. రే రాజు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నోర్మోయ్, నేను మంత్రం అంటాను, నువ్వు దాన్ని రిపీట్ చేయి. అసలు విషయం నీకే అర్థమవుతుంది. ఏంటది? రణప్రే జన్మర్వపు, రణప్రే జన్మర్వపు, రణప్రే జన్మర్వపు, రిణేశా కర్మాన్ స్వపు, రిణేశ కర్మాన్ స్వపు. ఓం ఓం హ్రీం హ్రీం క్లీం. అన్నాను, ఏమైంది? ఒకసారి నీ పక్కన ఎవరున్నారో చూడు. I am General Jonik Shah from the 4th Battalion. రే రాజు, నువ్వు ఊరికి వణికిపోయి చావకు. అతను ఎవరో కాదు, మన సేవకుడు. సేవకుడా? అవును. అతని కథ ఏమిటో చెప్తాను, ఇలా రా. రాజు, ప్రొద్దున నేను వచ్చేసరికి మీరు స్పృహలో లేరు. ప్రదీప్ అన్నయ్యతో మాట్లాడి వెళ్ళాను. మీరు ఈ పూట వంట చేసుకోలేరని కోడిగుడ్లు కూర తెచ్చాను. మీకు దెబ్బలు తగిలాయని తెలిసి నేనెంత బాధపడ్డానో తెలుసా? ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? అబ్బా, సమ్మలోరికెల్లా నీ చేయి పడేసరికి నొప్పులని మాయమైపోయినాయా పిల్ల? ఊరుకోండి. ప్యారీ నీలం. ఏంటా చూపు? నేనెలా చూశాను? అదే రెండు కదా, నువ్వు ఊరుకో. మరేమో నీలం రంగు చూసిన ఉద్రేకము కలుగును, బ్లూ రంగు నాకు మూడ్ తెప్పించును. ఆ మూడ్ లో బ్యాడ్ గా మారిపోతురు. నీలం అమ్మో, ఏంటి గొడవ? మై బ్లూ, మై నీలం. ఏంట్రా బ్లూ నీలం అంటున్నాడు? ఏం చెప్పంటారా బాబు, ఈయనకి బ్లూ కలర్ చూస్తే మూడు వస్తుందట. ఆ మూడులో రేపులు గట్రా చేస్తాట. ఇందాక నా తలలో బ్లూ చారి కట్టుకొచ్చిందిరా. నువ్వు ఒక నిమిషం కనుక రావడం లేట్ అయ్యింటే నా గొప్ప కోలేరైపోయిందిరా. ఏమయ్యా జనరల్, నిజమేనా? నాకు బ్లూ రంగు కనిపిస్తే చాలు మూడు ఏమవుతుందో తెలీదు. ఇంకా ఏ ఏ రంగులు చూస్తే ఏ ఏ రోగాలు వస్తాయో చెప్పు, మేము కూడా జాగ్రత్త పడతాం. నీలము చూసిన కోరిక కామము కలుగును, రెడ్ చూసిన కోపము కక్ష కసి పెరుగును. సమ్మలోరికెల్లా ఎర్రలుంగి కట్టుకున్నాను కాదు, ఉతికి ఆరేసేవాడు.
ఏయ్ ఏంటది? మనకు ఎగ్స్ అన్న మక్కువ ఎక్కువ. నువ్వు నా మూడు మొత్తం స్పాయిల్ చేసితివి, అందుకు అన్ని తింటును. గుట్ల గురించి గోల పెట్టుకో. సరళకేం జరగలేదు కదా, దానికి సంతోషించు. వద్దమ్మా, ఆ క్యాలెండర్ లో ఒక్కో కాగితం తగ్గుతున్న కొద్దీ నాకు నా భర్తకి మధ్య దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. నాకు భయం వేస్తుందమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. తెలిసి మనం ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు. ఆ భగవంతుడు కూడా మనకు అన్యాయం చేయడు. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. బాస్ ఏం డల్ గా ఉన్నారు? గడువు దగ్గర పడిందిగా. గడువా? బాస్ చెల్లెలకి 50,000 రూపాయలు కట్టం డబ్బిచ్చి అత్తారింటికి పంపించాలి. అందుకోసం వాళ్ళ మామగారు కొన్నాళ్ళు గడువు పెట్టారు. ఆ గడువు లోపల డబ్బిచ్చి ఆ అమ్మాయిని కాపురానికి పంపించకపోతే తన కొడుక్కి వేరే పిల్లనిచ్చేస్తానట్టు ఆ మామగారు. డబ్బేమో చేతికి అందలేదు, అంతే మార్గము కనిపించడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక పాపంలో డల్గా పడుకున్నాడు. సో డబ్బు దొరికిన ఎడల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమా? మరి డబ్బు ఎచ్చట దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? బ్యాంక్ లో దొరుకుతుంది. బోస్, మ్యాటర్ అంతా తెలిసినది. నువ్వు డల్ గా ఉన్నా మాకు కిక్ ఉండదు. బెంగపడకు. మేము ఇమ్మీడియట్ గా బ్యాంకు బయలుదేరి అక్కడ నుండి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తెచ్చదము. ఏంటి, బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకొస్తారా? ఇలాగే మేం బ్రాందీ షాప్కి వెళ్ళి బాటిల్స్ తీసుకొచ్చేసాం. ఎరా నిజమేనా? ఇదిగో, ఇక మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఇద్దరు ఇంటికి గట్టేస్తాను, జాగ్రత్త. బట్ బాల్ పోవతలకే. నన్నెవరూ అర్థం చేసుకోరు. ఆ కాలంలో కూడా అంతే. అందరూ నా ప్రవర్తన విసుక్కున్నవారే. హెల్ప్ చేస్తానన్న బ్లండరే. అందుకే మరి ఈ మందు మీద మక్కువైనది. నృత్య భంగిమ. ఇతనెవరు? ఇతన గీతనని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈయన ఎవరనుకుంటున్నావు? సుప్రీం హీరో చిరంజీవి, మా గురువు గారు. అటులనా? అంత గ్రేట్ మ్యాన్ అన్నమాట. ఈయన ఏమి చేయను? ఆయన సినిమాలో యాక్ట్ చేస్తారయ్యా. ఆయన బ్రేక్ డాన్స్ చేస్తే అదరహో, ఆయన ఫైట్ చేస్తే అదరహో అదరహ. ఆయన సో నేను చూడవలే. మొదట ఈ బొమ్మలోని పాట చూడవ్వాలి. చూడొచ్చు, కానీ సినిమా హాల్కి వెళ్ళాలి. నో, ఇచ్చటనే చూపించదు. ఇక్కడ ఎలా చూపిస్తావు? అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. బా, చాలా బాగుంది పాట. వీడిని కూడా చూపమందువా? ఇంకా నయ్యం, వాడిని ఇక్కడ తీసుకొస్తానో కాదు. వాడు చాలా డేంజరస్ కేసు. ముందు ఆ పేజ్ తిప్పు. ఇతను ఎక్కడున్నాడో చూపించగలవా? చూపించగలను, కానీ నీకు చూపించను. ఏ? మరి ఇంతకు ముందు నన్ను తిట్టినావుగా. మూర్ఖుల్లా మాట్లాడదు జానిక్ష. నేను అడుగుతున్నది నా సరదా కోసం కాదు, ఒక పసిపాప ప్రాణం కాపాడడం కోసం. ఆ దుర్మార్గుడు కొన్ని గంటల్లో ఆ బిడ్డ ప్రాణం తీసేస్తాడు. ప్లీజ్ చెప్పు జానిక్ష. గతంలో ఎన్నో పాపాలు చేశావు, దానికి ప్రతిఫలంగా ఈనాడు భూతంలా తిరుగుతున్నావు. కనీసం ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి ప్రయత్నించు. నాకు గతమును గుర్తు చేసిన ఏడుపు వచ్చును. నేను బాధపడేదను. అయితే చూపించు.
ఆబ్రాకాదాబ్రా ఆబ్రాకాదాబ్రా. ఏంటే ఆకలిస్తుంది అంకుల్. షేర్ఖాన్ దానికి ఆకలి వస్తుందట. ఆకలి. ఆకలిస్తుందా పాప? అవును అంకుల్. నిజంగానే ఆకలిస్తుందా? అవును అంకుల్. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఆకలిస్తే అంతేనమ్మా, ఏదైనా తింటే తగ్గిపోతుంది. ఇది తింటావా? తిను తిను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆకలి తీరిపోయిందిగా. కలెక్టర్ గారు అమ్మాయి బేబీ డాలీని విడిపించి షేర్ఖాన్ ని అతని అనుచరులను ప్రభుత్వానికి అప్పగించిన ప్రదీప్ అనే యువకునికి ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన విధంగా 50,000 రూపాయలను అందజేస్తోంది. తన బిడ్డను కాపాడినందుకు ఈ సాహస పుత్రునికి కలెక్టర్ గారు 25,000 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. హాయ్, కంగ్రాచులేషన్స్. పేపర్లో, రేడియోలో, టీవీలో నీ పేరు మారుమోగిపోతుంది. ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు మై రియల్ హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్. జానక్ష, నాకు చిన్న ధర్మ సందేహం. ఏమిటి? మరేం లేదు, నువ్వు మాకు మాత్రమే కనిపిస్తావు, బయట వాళ్ళెవరికి కనిపించవు. మేము నీతో మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు మేము గాలితో మాట్లాడే పిచ్చోళం అనుకునే ప్రమాదం ఉంది కదా. దానికి సొల్యూషన్ ఏంటంటావు? సింపుల్. కనిపించాలని నేను అనుకుంటే ఎవరికైనా కనిపిస్తారు. అబ్బో, నీ దగ్గర ఇంత విద్య ఉందన్నమాట. ఇలాంటివే చేయొద్దున్నాను. అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. నీలం శమనోరికల్లా డార్లింగ్ మై లవ్. బాబు,
ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. మీరంతా బాగున్నారా? బాగున్నాం. నేను ముందే చెప్పాను కదే వాడు నా మాట నిలబెడతాడని. వాడు ఎవడనుకున్నావే? నా కొడుకు. లక్ష్మి, ఏమిటమ్మా ఇలా అయిపోయావు? ఈ అన్నయ్య అన్న టైంకి వస్తాడో రాడో అని భయపడ్డావు కదా. ఇక నీకన్నీ మంచి రోజులేనమ్మా. మన కష్టాలన్నీ తీరిపోయాయి. పిన్ని గారు, మీ ప్రదీప్ కి నా దేవుళ్ళు పుష్కలంగా ఉన్నాయండి. అందుకే అనుకూలం సాధించాడు. ఏడిసావు గాని నోర్మోయ్. అమ్మా, వీడు నా ఫ్రెండ్ రాజు. నమస్కారం అండి. ఆడు రాజు అయితే నాకెందుకు, బూజైతే నాకెందుకురా? భారీ ఎత్తున కన్నుల పండుగ ఐరావతం లెవెల్లో కనిపించే ఆయన గారు ఎవరో ముందు నా పరిచయం చేయి. ఆయన జానిక్షా గారని మా బాస్. ఆహా. వారికి షిప్పింగ్ కంపెనీలు, పెర్షియాలో ఎస్టేట్లు, ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. మేము ఆయన దగ్గరే పనిచేస్తున్నాం. నమస్కారం. ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది. ఆంధ్ర బ్యాంకులో ఐరన్ సేఫ్ లాగా ఉన్నారు. హలో మిస్టర్ జానక్షాజీ, మై నేమ్ ఇస్ భీమేశ్వరరావు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ప్రదీప్. టు మీట్ యు. అమ్మ నా కొడుకు యువకులు విరిచేశాడు. ఇంకా నయం చెయ్యే ఇచ్చాను. అవునండి, సాయంత్రం మీ అమ్మాయిని చూసుకుంటాం. నచ్చితే వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుంటాం. రేపే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. అంతే. ఈ నరసింహంతో పెట్టుకుంటే అటు ఇటు తెలిపోవాలంటే ఉంటా. ఏమండి, తొందరపడుతున్నారేమో? చీరేస్తాను. నా ఇష్టమే, తొందరపడతాను. అవసరమైతే మేడం నుంచి కిందకు పడతాను. మధ్యలో నువ్వెవరు అడగడానికి? ఇవాళతో వాళ్ళ కట్నం డబ్బు కోసం ఇచ్చిన గడువు తీరిపోయింది. రేపు ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎవరికి నాన్న పెళ్లి? ఏమిటో ఏవి ఎరగనట్టు అడుగుతున్నావు? చీరేస్తాను. ఎవరికేమిటి? నీకే. నాకు పెళ్లి అయిపోయిందిగా. చా గొప్పోడు నువ్వు చెప్పాలి మరి. ఏవేవ్ వీడికి పెళ్లి అయిపోయిందట. నాన్న, కన్న తండ్రిగా మీ మాట ఏనాడూ కాదనలేదు. లక్ష్మిని కాపురానికి తీసుకురావద్దన్నారు, తీసుకురాలేదు. ఆ అమ్మాయిని కలవద్దన్నారు, మానేశాను. అంతేకాని మళ్ళీ పెళ్ళంటే మాత్రం నేను ఒప్పుకోను. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దు. శభాష్ బావగారు. ఇన్ని రోజులు మా చెల్లెల్ని మీకిచ్చి చేసినందుకు ఎంత బాధపడ్డానో ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత అంత సంతోషిస్తున్నాను. సంతోషిస్తున్నాను, విచారిస్తున్నాను, కోపగిస్తున్నాను అని నవరసాలు పోషించడానికి వచ్చా వైఖరికి? కాదండి, మీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను గర్వంగా మీతో చెప్పడానికి వచ్చాడు. మావాడంటే ఏమనుకున్నారు? ఖాళీ క్వార్టర్ బాటిల్ లాగా ఫీల్ అవుతున్నారేమో. నో 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 నో, పవర్ఫుల్ ఫుల్ బాటిల్. మీకు 50,000 ఇస్తాన్నాడా? 60,000 తో వచ్చాడు. ఏమిటి మహానుభావ, ఏమైంది? రెడ్ మరుగుతోంది నా బ్లడ్. చేసేస్తాను అన్ని. బావగారు, నేను వింటున్నది నిజమేనా? డబ్బు తెచ్చేశారా? ఓహో, అనుకున్నది సాధించేశాడు మీ వాడు. ఇలాంటి కొడుకే గనక నాకే ఉంటే నా జన్మ ధన్యమై ఉండేది. అసలు ఇలాంటి కొడుకులు కన్నందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. కంగ్రాచులేషన్స్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆహా ఆహా, నా జన్మధన్యం అయిపోయిందండి. జీవితంలో నా కాళ్ళ మీద పడిన మొదటి వ్యక్తి, బహుశా ఆఖరి వ్యక్తి మీరేననుకుంటాను. మీ తప్పులన్నీ హోల్సేల్ గా క్షమించేస్తున్నాను. లేవండి బాబుగారు, లేవండి లేవండి. అదేమిటి బావగారు అంత ఫాస్ట్ గెటింగ్ అప్ ఎందుకు? చీరేస్తాను. ఇవన్నీ నేను కావాలని చేయడం లేదు. ఏ శక్తి నా చేత చేయిస్తోంది. డబ్బుకున్న శక్తి అదే బావగారు. ఎలాంటి వాడి చేతైనా కుప్పిగింతలు వేయిస్తుంది. వదలవే బాబు, వదులు. రమ్మంటే వీడెవడు నోటికొచ్చేట్టు వాగుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. చీరేయగలను. వాడు నా ఫ్రెండ్ అండి. అదో రకమైన జబ్బు ఉంది వాడికి. వాడి చేస్తలే పట్టించుకోవద్దు. ఆ నాన్న, ఆ డబ్బా చేతికివ్వు. మా లక్ష్మిని కాపురానికి ఎప్పుడు తీసుకురమ్మంటారు? వెంటనే. ఇంకా అలసేందుకు? ఈ క్షణంలో తీసుకొచ్చాను. నాకు ఆనందమే. వచ్చావు, ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. బావగారు, ఇక నుంచి మనం అంతా ఒకటి. ఈ ఆనంద సమయంలో ఈ సాయంకాలం మీ అందరి భోజనాలు మా ఇంట్లోనే. మా చెల్లెమ్మని, మీ అమ్మాయిని అందరినీ తీసుకురావాలి. కాదన్నారంటే చీరేస్తారు. ఒరే బాబు, ఈ సాయంత్రం మీ బాస్ జానక్ష కూడా ఉంటే బాగుంటుంది.
నా షో అండి అయ్యా. 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా షో తిప్పబోతున్నాను. ఏది తప్పట కొట్టండి బాబు. తమ్ముడు అన్నయ్య అయ్య బాబు ఈడొచ్చాడండి ఇక్కడికి. ఎరా ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు పడి తినేసి ఒకళ్ళకొకళ్ళు నష్టం తెచ్చుకోకూడదు, ఇద్దరం కలిసి మరొకళ్ళ ఇంటి మీద పడి తినేయాలి, మన మధ్య ఒప్పందం ఉంది కదా. ఉంది. మరిప్పుడు నా కొంప మీద పడి మేసేయడానికి తయారయ్యేమిట్రా? ఓరి పిచ్చారో తమ్ముడు అన్నయ్య, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అదిగో ఆ ప్రదీప్ గారి పక్కన కూర్చున్నాడు చూడు ఆ కుర్రాడు, వాడు మా అమ్మాయిని చేసుకుంటానని మాటిచ్చాడు ఎదురు కట్నం ఇచ్చి. అందుకని వాడు ఈ ఊరు వచ్చాడని తెలిసి ఎక్కడ జారిపోతాడో ఒక కన్నేసి ఉంచుదామని వచ్చాను. అలాగా? వాడెవడరా భోజనాల బాల దగ్గర బకాసురుళ్ళ కూర్చున్నాడు? ఆయన్ని వాడు వీడు అనుకో, ఆయన కోటీశ్వరుడు. ఆయన దగ్గర బోల్డెన్ ఓడలు, మేడలు, గనులు, బోల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇంక చెప్పరు, ఇద్దరం కలిసి వాడిని దువ్వేసి చెల్లగొట్టేద్దాం. వచ్చే మీ ఇద్దరు దువ్వేస్తే నేనేమైపోవాలంట? కావాలంటే మన ముగ్గురం కలిసి కంబైన్డ్ గా దువ్వేద్దాం. నమస్కారం అండి. నేను వీడికి అన్నదమ్ముండి. తమలాంటి వారికి మందు లేకుండా భోజనం పెట్టడం మంచిది కాదని మందలించాడండి. మంచి పని చేశారు. 2 పెగ్గులు తాగిన తర్వాత భోజనం చేసాం అనుకోండి, అంతా హ్యాపీగా ఉంటుందని మా ఉద్దేశం. గుడ్ ఐడియా. ఈ మొత్తం లోకంలో నా అంత గొప్ప ప్రేమికుడు ఎవరు ఉండరు. మై బ్యూటిఫుల్ స్వీటెస్ట్ మరియాని గొప్పగా ప్రేమించేశారు, మనసులో పెట్టుకుని పూజించేశారు. ఆమె కోసమే మీ బతుకనుకున్నారు. ఆమె లేకపోతే మీ బతుకే లేదు. హౌ డు యు నో? మీకెలా తెలుసు? ఇక వినరా? మై బ్లూ ఏరా తప్ప తాగి క్లబ్బుల్లోనూ బారుల్లోనూ నీ ఇష్టం వచ్చినట్టు చిందులేస్తావా? వాళ్ళకని చూస్తే ఊరికి కొత్తలా ఉంది, మన సంగతి తెలియదు అనుకుంటాను. అసలు ఆ ఫేస్ చూసావా? ఇచ్చానంట చచ్చావే. నాకు నిద్ర వస్తుంది. మా నాయనే నిద్ర వస్తుందా? పరుపు దిండు తెప్పించి మమ్మల్ని అందరినీ కలిపి జోలపాట పాడమంటావా బాబు? అందరొద్దు, ఒక్కరు పాడినా చాలును. అమ్మ నా కొడక, ఎంత ధైర్యంరా నీకు? అసలు నీ పేరేంట్రా? జోనెక్షా. కాదు, జోనెక్షా. మందే ఊరు బాబు? యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ లో పాల్ మాల్ నా స్వగ్రామం. ఓహో, లండన్ దొరవారన్నమాట. దొర, మన వయసు ఎంత? 250 ఏళ్ళు ఉండవచ్చు. 250 years ఓన్లీ. మూతి మీద కొట్టాలంటే 360 అంటావు. మందు తెక్క చస్తున్నారా? ఏంట్రా అలా నిలబడి చూస్తావు? వాడి చేత బెల్లు నూదించు. వాడు ఏం తాగాడో ఎంత తాగాడో తేల్చేస్తాడా? వెళ్ళరా, వదలరా. ఏంటి? నోట్లో పెట్టుకుని వదరా. ఏంట్రా ఆడుకుంటున్నావు? ఉదా.
10 మంది కడుపు కొట్టి సంపాదించిన మీ పాపిష్టి సొమ్ముతో బ్రతకడం కంటే నిజాయితీ గల మనిషితో కష్టపడి బ్రతకడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాను. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ప్రియా. అదేంటి సార్, అమ్మాయి గారు ఇల్లు వదిలి వెళ్ళిపోతే? ఎవరికిరా అమ్మాయి? అది నా కూతురు కాదు, నా అన్న కూతురు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన ఆస్తి దాందే. దానికి రహస్యం తెలిసే లోపు నేనే దాన్ని పైకి పంపించేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఆ శ్రమ ఇవ్వకుండానే తనే బయటికి పోయింది. ఇప్పటికే పీకల దాకా తాగావు, ఇంకా ఆపచ్చుగా. నాకు రమ్ము అని నా మక్కువ ఎక్కువ. సర్లే, దేని పేరెత్తినా అది మక్కువ ఎక్కువ ఉండదు, నీకు అలవాటైపోయింది. నీవును కొంచెము తాగము, చిరాకు ఉండదు. నర్మయ్. ఓకే ఓకే ఓకే, నీ చిరాకు పోవుటకు నేను పాట పాడేదను. రే 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 రే. మిస్టర్ స్టాప్. మిస్టర్, ఈ కారులో ఒక అమ్మాయి కిడ్నాప్ కాబడిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కార్ చెక్ చేయాలి. అన్ని తెరిచే ఉన్నాయిగా, ఇంకేం చెక్ చేయాలి? అధిక ప్రసంగం బిడ్డికి తెరవు. చాలా, ఇంకేమన్నా తెరవాలా? కాదు, ముయ్యాలి. నోరు మూసుకుని డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. అమ్మో! ముయ్యనా? లైసెన్స్? మిస్టర్, మందు కొట్టి కారు నడపకూడదని తెలీదా? తెలుసు. అంటే తెలిసే తప్పు చేస్తున్నావు అన్నమాట. సారీ, మందు కొట్టే అలవాటు నాకు లేదు. చా, నిజంగా? మరి ఆ పక్క సీట్ లో ఉన్న బాటిల్ ఏంటమ్మా? అది మంచినీళ్ళ. సో డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్. నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. అందుకు ఇదే సాక్ష్యం. వెరీ స్ట్రాంగ్. ఇది నా రమ్ము, వాడేలా తీసుకోవాలేను. జనక్ష చెప్పేది నీకే లేవు. ఏ మిస్టర్, నాటకాలు ఆడుతున్నావా? నేను ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వమంటుంటే తీసుకుంటే ఏడుస్తాను. ఆ బాటిల్ లేవు. అరే ఇవ్వమంటే చెప్తుంటేనే కాదు, ఇవ్వమంటుంటే ఇవ్వు. ఇవ్వు బాటిల్. బాటిల్ ఇవ్వు. కేసుకు సంబంధించిన సాక్ష్యాన్ని నాశనం చేశావు. ఇది అంతకంటే పెద్ద నేరం. నీ అంత చూస్తాను. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద నేరం రమ్ముని ఇలా నేల పాలు చేయడం. ఇట్స్ ఇన్సల్ట్ టు ఇంజరీ. ఫర్ దిస్ క్రైమ్ ఐ విల్ కిల్. షట్ అప్. నువ్వు నాకు ఆర్డర్స్ జారీ చేయనక్కర్లేదు. ఓకే, చంపను గాని ఈ నీచునకు గుణపాఠము చెప్పవలేను. వేడి పొగరు అణచవలయ్యును. ఐ విల్ టీచ్ హిమ్ ఏ లెసన్. నాతో పెట్టుకుంటావా? నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. ASX ASX 9057. ఇదిగో, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మర్యాద దక్కదు. ముందు బడిగా నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ నాన్నకు తెలిసిపోయింది. పోలీసులతో నేను వెతికించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒక 2 రోజుల పాటు నువ్వు సుగుణ వాళ్ళ ఇంట్లోనే ఉండడం మంచిది. బయటికి రావద్దు. ఎస్ఐ బ్రహ్మానందం ఫోన్ చేశాడు సార్. ఆ ప్రదీప్ గారు ఇప్పుడు జానక్ష అనే పార్ట్నర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆ జానక్ష పెద్ద మల్టీమిలియనర్. ఆయనకి లండన్ లో పర్షియాలో చాలా వ్యాపారాలున్నాయట. చాలా పవర్ఫుల్ పర్సన్ అని
ఎస్ఐ చెప్పాడు. పోతే అమ్మాయి గారు ఇప్పుడు ఆ ప్రదీప్ గారితో పాటు ఉన్నారు. మన విషయాలన్నీ వాడికి చెప్తే అది వాడికి ఏం చెప్తుంది, వాడేం చేస్తాడు అన్న విషయం తర్వాత. మన కార్నివాల్ కేశవరావుకి ఫోన్ చేసి ఆ జానిక్ష ఎవడో ఎంక్వైరీ చేయమను. వాడు మన వ్యాపారానికి ఏమైనా ఉపయోగపడతాడేమో చూద్దాం. ఎస్ సార్. మొత్తం మా సెటప్ అంతా చూశారుగా ఎంత పకడ్బందీగా ఉందో. వీఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ నౌ. ఎల్లుండి సింగపూర్ వెళుతున్నాం, మీటింగ్ ఉంది. అక్కడికి వరల్డ్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మా మెంబర్స్ అంతా వస్తారు. మీటింగ్ తర్వాత మా యాక్టివిటీస్ ని ఉధృతం చేస్తాం. అఫ్కోర్స్ ఇప్పటికే మలేషియా, కొరియా, స్విస్, జపాన్ తదితర దేశాల్లో మా మెంబర్స్ ఉన్నారు. చూడండి, వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళు ఎంతెంత క్వాంటిటీ సప్లై అడుగుతున్నారో మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీరే విషయమో చెప్తే మా బాస్ తో చెప్పాలి. మీకు అంగీకారమేగా? బట్ నా అంగీకారము తెలుపోలేనన్నా. మా బాస్ అనుమతి అవసరమగు. బాసా? ఎవరాయన? మిస్ ప్రదీప్. మిస్ ప్రదీప్. ఓ ప్రదీపా? హలో, నేను బాస్. ఆయనకు మన ప్రోడక్ట్స్ అన్ని చూపించి మన పద్ధతులన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకు అన్ని నచ్చాయి. కాకపోతే ఆయన ఒప్పుకునే ముందు వాళ్ళ బాస్ తో మాట్లాడాలట. బాసా? వాడెవడు? ప్రదీప్ అట. ప్రదీప? ఒకసారి అతని ఫోన్ ఇవ్వు. అలాగే బాస్. బాస్, అంతా మోసం బాస్. వాట్ హ్యాపెన్? అతను కనిపించట్లేదు. అతనితో పాటు మన వివరాలున్న మినీ కంప్యూటర్ కనిపించట్లేదు బాస్. అతను ఎత్తుకుపోయి ఉంటాడు. వెంటనే వాడు అక్కడున్నాడు, వెతుకు. ఎస్ బాస్. జానక్ష, ఎక్కడికి వెళ్ళావు? ప్రదీప్ నేను చాలాసార్లు అడిగాడు తెలుసా? బాస్ ఎచ్చట. అబ్బా, వాళ్ళు లోపల పడుకున్నారు కానీ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా. ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటేని బాస్ డిస్టర్బ్ చేయవలదు. రిలాక్స్ కానిమ్ము. మనిద్దరము కలిసి ఇచ్చట రిలాక్స్ అయ్యదము. రమ్ము. హై, సమ్మల వరకు సెటప్ తోనే వచ్చావు అనమాట. దా 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 దా. ప్రదీప్, ప్రదీప్, ప్రదీప్. ఎవరో రాస్కల్స్ కొట్టి పారిపోయినట్టున్నారు. కొట్టినది వారే అయ్యుంది. ఎవరు? అప్పుడు మిమ్మల్ని కొట్టి నూతిలో పారవేసిన దుర్మార్గుడు. వారి వద్ద నుండి నేను ఒక వస్తువు తీసుకుని వచ్చింది. ఏమిటది? ఆ దుర్మార్గులతో చేతులు కలిపిన వాళ్ల పేర్లు, జాతకములు ఇందులో ఉన్నవి. దీనికోసమే వచ్చి ఉందురు. నువ్వు ఒక్క పని చేయవు కదా, ఇక్కడే ఉండు, నేను డాక్టర్ తీసుకొస్తాను. డాక్టర్ ఇందులకు మా కాలంలో యుద్ధములో అలసి వచ్చిన వీరులకు మసాజ్ చేసి ఉత్సాహపరిచి మామూలుగా మార్చుటకు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండేవారు. వారిని రప్పించదను. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీకు. వీడి కనుక లేచానంటే మన ఇద్దరు కలిపి మసాజ్ చేస్తాడు. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అంతవరకు వీడిని జాగ్రత్తగా చూస్తుండు. అర్థమైందా? జాగ్రత్త. వీరికేమి తెలియను. మసాజ్ చేసే సమయంలో బాస్ ని మైకంలో ఉంచవలను. అప్పుడు వారు వచ్చినట్టే ఇతనికి తెలియదు కదా. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా.
ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? నీలో ఇన్ని ఉత్తమ గుణాలున్నాయని ఇన్నాళ్ళు ఎలా గుర్తించలేకపోయానా అని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వెవటో నాకు పూర్తిగా అర్థమైంది. నిన్ను కావాలనుకోవడం ఎంత పొరపాటో, నీకోసం తండ్రిని ఉన్న ఇంటిని వదులుకొనొచ్చాడు ఎంత బుద్ధి తక్కువతనమో నాకు బాగా అర్థమైంది. కాకపోతే నా అదృష్టం కొద్దీ నీ చేత 3 ముళ్ళు వేయించుకునే తప్పు మాత్రం చేయలేదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? షట్ అప్! ప్రమాదం పేరు చెప్పి నేను ఇక్కడికి రావద్దన్నది బజార్ ఆడవాళ్ళతో కులకడానికా? తెలియనట్టు నాటకం ఆడుకో. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. గుడ్ బై. అది కాదురా రాజు, అసలు నేనేం చేశానని ప్రియాల మాట్లాడుతోంది? ఆ దోషము నాది. ఇంతటి గొడవ జరుగునని తెలియక నేనొక తప్పు చేసి తిని. తప్ప? ఏమిటది? నా కారణముగా నీవు గాయపడితివి. ఆ బాధ నుండి నీకు ఉపశమనము కలుగుటకు నిన్ను మైకములో ఉంచి నాకున్న శక్తితో 2 కన్యలను రప్పించి తిని. వారు తమ సపర్యలతో నీ బాధను పోగొట్టి అదృశ్యమైనారు. అయితే ప్రియా వాళ్ళని చూచినది. ఎరా, అంతా నిజమేనా? అప్పటికి నేను చెప్పాను రా, ఇలాంటివి చేయడం నీకు ఇష్టం ఉండదని. కానీ నేను డాక్టర్ దగ్గర వచ్చేసరికి కొంప ముంచేశాడు. అది కాదు. నా అంగీకారం లేకుండా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడవి? ఒక స్నేహితునిగా నీ బాధ. నీకు నాకు స్నేహం ఏమిటి? మంచికి చెడుకి విచక్షణ తెలియని భూతాన్ని నువ్వు. మనసుకి మమతకి విలువనిచ్చే మనుషులం మేము. నీ సరదా కోసం నువ్వు చేసిన పని ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసింది. నా ప్రియం నాకు దూరం చేసింది. ఏ దుర్ముహూర్తంలో నువ్వు నాకు తారసపడ్డావో గానీ చాలా గొప్ప సాయం చేశాను. చేసిన నిర్వాకం చాలు, దయచేసి వెళ్ళిపో. బాస్, మనస్ఫూర్తిగా అంటున్నారా? అవును, ముమ్మాటికి మనస్ఫూర్తిగా అంటున్నాను. ఆదిలో మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడు పొమ్మందురా, ఎప్పుడు నా ఆత్మకు విముక్తి కలుగునా అని ఎదురు చూచితిని. కాని కాలక్రమేణా మీ అందరి మంచితనము నన్ను ఆకట్టుకున్నది. ఇంత స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు నా గత జీవితంలో లేవు. నాకున్న శాపం ప్రకారం ఒకసారి మీరు నన్ను పొమ్మనిన పిదప తిరిగి మీరు నన్ను పిలిచినను రాలేను. జనక్ష, ఇప్పుడు నా ఆత్మకు విముక్తి కలిగిందన్న ఆనందం నాకు లేదు. మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ తప్ప. నా తెలివి తక్కువతనం వల్ల మీకు కలిగిన ఇబ్బందులకు నన్ను క్షమించండి. రాజు, నువ్వు కూడా. బాస్, నేను శాశ్వతముగా మీ అందరికీ దూరం అయ్యే లోపుగా నా వల్ల జరిగిన ఈ పొరపాటును నేనే సరిదిద్దను. ఇట్స్ ఎ ప్రామిస్. గుడ్ బై. ఐఎమ్ సారీ డాడీ. చూడు ప్రియా, నువ్వెక్కడున్నా వెతికించటం అనేది నాకు క్షణాల మీద పని. నేను రప్పించటం కాదమ్మా, నీ అంతటా నువ్వుగా రావాలి అనుకున్నాను. వచ్చేసావు, చాలా సంతోషం. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలిక, నువ్వా? ఏనాడైతే నీ దగ్గర ఉద్యోగంలో చేరాడో ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. ఇలాంటి పాడు పనులకు అలవాటు పడ్డాడు. చూడు, నేను అతనికి బాసుని కాను. నిజానికి నేనొక భూతమును. ఒకనాటి బ్రిటిష్ జనరల్ని. ఒక మహానుభావుని శాపము వలన నా ఆత్మ బంధింపబడినది. ఆ విధముగా నేను అతనికి బాసుగా పిలువబడుతూ తోడుగా ఉండసాగాను. ఒకనాడు నాకున్న చింతల్లా ఒక్కటే, మీరిద్దరూ నా మూలంగా విడిపోయారు.
త్వరలో మీరు కలుసుకోవాలని నా ఆశ. ఐ విష్ యు నో మై హార్ట్ మై గర్ల్. ప్రదీప్కి నేను ఎంతో సహాయపడదామనుకున్నాను. తన స్వార్థం కోసం ఏనాడు అతను నా సాయం అర్థించలేదు. ఇప్పుడు ప్రదీప్ మిగిలింది నువ్వే. ఇక ప్రదీప్ పిలిచినను నాకు వచ్చే అవకాశం లేదు. కారణం, ఒకసారి నన్ను పొమ్మన్న పిదప తిరిగి రమ్మన్న శక్తి అతనికి పోయినది. కానీ నువ్వు పిలిచినా వచ్చదని. అది నువ్వు ఒక్కసారి మాత్రమే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేక సమస్య ఎదురైనప్పుడు నన్ను తలుచుకొనినా తప్పక వచ్చేదను. గుడ్ బై మై గర్ల్. గాడ్ బ్లెస్ యూ. ఫ్యాంటాస్టిక్. వెల్ డన్ మై బాయ్. ఇది సామాన్యమైన కేసు కాదు. ఇంటర్పోల్ హ్యాండిల్ చేయాల్సిన కేసు. వెంటనే ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ సార్. నేను సిఐ చక్రవర్తిని సార్. ఒక స్మగ్లింగ్ రాకెట్ తో కనెక్షన్ ఉన్న వాళ్ళందరి వివరాలు నాకు దొరికాయి సార్. ఆ వివరాలన్నీ ఒక మినీ కంప్యూటర్ లో ఫీడ్ చేసి ఉన్నాయి. నా దగ్గర ఉంది సార్. ప్రదీప్ అని ఒక యంగ్ మ్యాన్ తీసుకొచ్చాడు. అలాగే సార్. ఆ ప్రదీప్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరికిపోయాడు. కంప్యూటర్ వాడి దగ్గర ఉంది. వాడిని మన పాత గెస్ట్ హౌస్ కి తీసుకురమ్మన్నాను. వాడు రావడం, కంప్యూటర్ మన చేతిలో పట్టడం, వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఒక్కసారిగా జరిగిపోవాలి. ఎస్ సార్ కాదు, ఈసారి వాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి. గతంలోనే వాడిని చంపేసి ఉంటే ఈ రోజు మనకి తలనొప్పి ఉండేది కాదు. సో బీ కేర్ఫుల్. ఓకే సార్. వెళ్ళు. ఇప్పటి వరకు తప్పుడు వ్యాపారాలు చేసేవాడివని మాత్రమే అనుకున్నాను. కానీ ప్రాణాలు తీసే రాక్షసుడివని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటే వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు? హత్యలు చేయటం నా హాబీ కాకపోయినా తప్పనిసరైనప్పుడు చేయడానికి వెనకాడను. నీలాంటి తండ్రికి కూతురైనందుకో సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నా కూతురేవి కాదు. నీ బాబు నాకు అన్న. నువ్వు కళ్ళు తెరిచేసరికే నీ తల్లిని తండ్రిని కళ్ళు మూయించేశాను. అప్పటి నుంచి ఈ ఆస్తి కోసం నీ బాబులా చలామణి అవుతున్నాను. అర్థమైందా? నీలాంటి బావున ఇన్నాళ్ళు నాన్నని పిలిచాను. ఆస్తి కోసం ఎంతటి నీచానికైనా ఒడికట్టే నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వుంటే కదే ప్లీజ్ కమ్. వెల్కమ్ మిస్టర్ ప్రదీప్. ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇజంట్ ఇట్? ఏమిటలా చూస్తున్నావు? అతను నా మనిషే. ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకి వెళ్ళినా ఈ సర్వారాయుడు మనిషి ఉంటాడు. వెరీ గుడ్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సార్. నీకు నాకు ఏ విధమైన సంబంధం లేకపోయినా నా విషయాల్లో జోక్యం చేసుకున్నావు. అనవసరంగా నన్ను హైరాణ పెట్టావు. అందుకే నీకు శాశ్వతంగా సమాధి కట్టించడానికే నిన్నిక్కడికి రప్పించాను. అరుగో పని వాళ్ళు కూడా వచ్చేశారు. సార్, మన ఫ్లైట్ కి టైం అవుతుంది. వాళ్ళు నీకు కట్టే సజీవ సమాధిని చూసి ఆనందించాలనే ఉంది. కానీ నాకు ఫ్లైట్ కి టైం అయిపోయింది. హ్యావ్ ఎ నైస్ టైం.
3-507 via Bombay to Singapore. This is final call for the passengers traveling by I-3507 to Singapore via Bombay. నువ్వు పిలిచిన వచ్చను అది ఒక్కసారి మాత్రమే. అరే ఏంటి అలా ఉంది? ఆకాశం అయిపోయింది. విమానం అలా వెనక్కి వస్తుంది. జానిక్షా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేమిటి, ఇక్కడికి ఎలా వచ్చాం? వాడు వస్తున్నాడు. చట్టం నుంచి తప్పించుకుని ఎక్కడికి పారిపోలేరని ఇప్పటికైనా అర్థమైందా? మర్యాదగా మినీ కంప్యూటర్ నా చేతికిచ్చి చేసిన తప్పులు ఒప్పుకుని ప్రభుత్వానికి లొంగిపోండి. ఏమిటిరా ప్రగల్భాలు పలుకుతున్నావు? 2 సార్లు అవకాశం వచ్చినా నిన్ను చంపకుండా వదలటం అనేది మా వాళ్ళు చేసిన పొరపాటు. అందుకే ఈ రోజు ఇలా హీరోలాగా డైలాగులు చెప్తున్నావు. అయితే ఇవ్వరన్నమాట? ఇవ్వను. ఏం చేస్తావు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇస్తారా, షూట్ చేయమంటారా? ఏది చెయ్యి. ఇచ్చేయి. శభాష్. ఎప్పటికైనా అర్థమైందా ఈ సర్వరాయుడంటే? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ ప్రియురాలి ప్రాణాలు దక్కవు. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. బేబీ,
డాడీ డాడీ ఓ మై డాడీ నువ్వు వస్తేనే ఆనందము నువ్వంటేనే నాకిష్టము డాడీ. పోలీసులు వచ్చేస్తున్నారు, చూస్తే బాగుండదు. అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి సార్. నేను చెప్పిన కంప్యూటర్ ఇదే సార్. వెరీ గుడ్, టేక్ దెమ్ ఇన్ కస్టడీ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రదీప్, ఇంత తక్కువ కాలంలో మా డిపార్ట్మెంట్ నుండి 2వ రివార్డు కూడా అందుకోబోతున్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బాస్, ఇక మీరు సెలవు ఇప్పించినచో ఐ విల్ టేక్ లీవ్. మరి వెళ్ళనా? జనక్ష, కోపంలో నేను ఎన్నో మాటలని బాధ పెట్టాను, అయినా మళ్ళీ మాకింత సహాయం చేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. అది నా గొప్పతనము కాదు, నీ మంచితనము సాహచర్యము వలన కొన్ని మంచి పనులు చేసి నేను శాపముక్తుల్ని కాగలిగితే అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పవలేను. నీవు చాలా దుష్టంతుడవు బాస్. భగవంతుడు నీకు మంచి మనసునిచ్చినాడు, గుణవతి రూపవతి అయిన ప్రేయసిచ్చినాడు. వెంటనే మీరు వివాహం చేసుకుని మీలాగే బుద్ధిమంతులైన 10, 12 సారీ సారీ మీరు భారతీయులు కదా, బుద్ధిమంతులైన 2 పిల్లల్ని మాత్రం కని పెంచండి. మాలాంటి వారిని మంచిదారిలో పెట్టండి. బాయ్ బాయ్ బాస్. బాయ్ బాయ్ రాజు బాస్. జనక్ష, నేను నీతో వచ్చేస్తాను జనక్ష. అంత అర్జెంటు వెళ్ళనయ్యా, నీకు ఇంకా చాలా టైం ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది. నేనే వీలు చూసుకొని వచ్చిపోతుంటాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్.